ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद।
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. విద్యాశిక్షాష్టకం ప్రవేశ చేసుకున్నామా. చితోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవచింద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మా స్వపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారీ బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమితా స్మరణేన కాలా ఏతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దైవం ఈదృశం విహజనిననురాగ త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానీనా మానదేనా కీర్తనీయా సదా హరి న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భక్తిరహైతుకీ త్వయి అయినంతనుజ కింకరం పతితామాం విషమే భవాంబుదౌ తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయా నయనం గణదశ్రుధారయా వదనం గద్గద హృదయగిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామ గ్రహణే భవిష్యతి యుగాయితం నిమీషేణ చక్షుషా ప్రవ్రషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహణే మే ఆశ్లిష్య వా పాదరతం పినస్తు మాం ఆదర్శనాన్ మన్మహతం కరోతు వా యథా తదా వా విదధాతులం పటో మత్ప్రాణనాదస్తు స ఏవ నాపరా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ గృహ ప్రవేశాల ఎఫెక్ట్ కనబడుతుంది క్లాసులు. డిస్కస్ చేసుకుందాం లేదా అవ్వదు. సో 13వ అధ్యాయంలో లాస్ట్ వీక్ స్టార్ట్ చేసుకున్నాం ప్రభు రిలేట్. సో అర్జునుడు మొదటి శ్లోకంలోని 6 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏందయ్యా 6 ప్రశ్నలు అంటే, ఏమైనా కృష్ణ ప్రకృతిని గూర్చి పురుషుని గూర్చి అంటే భోక్త, పురుషుని భోక్త భక్తుని గూర్చి, క్షేత్రముని గూర్చి క్షేత్రమును ఎరిగిన వారి గురించి, జ్ఞానమును గురించి మరియు జ్ఞాన లక్ష్యముని గురించి తెలియగూర్చున్నాను. 6 విషయాలు అడుగుతున్నాడు. ప్రకృతి పురుషుడు అంటే భగవంతుడు, ప్రకృతి అంటే మిగతాదంతా, రైట్. క్షేత్రం అంటే శరీరం, ఏమో దేహం. క్షేత్రము నెరిగిన వారిని గురించి, క్షేత్రం అనగానే క్షేత్రం నెరిగిన వారి గురించి,
క్షేత్రంలో ఉండే క్షేత్రం గురించి తెలిసిన వ్యక్తి, సంపూర్ణంగా క్షేత్రం గురించి తెలిసిన వ్యక్తి ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము తాలూకు లక్ష్యం అంటే ఏంటి? 6 క్వశ్చన్స్, రైట్? సో మనకి ఇక్కడ అందులో మనం కొన్ని సమాధానాలు చూసాము లాస్ట్ వీక్, రైట్? ఏంటి చూసాము? ప్రకృతి అనగా భౌతిక స్వభావము, పురుషునగా పదార్థం ఆనందించేవాడు భగవంతుడు. క్షేత్రం అంటే భౌతిక ప్రపంచంలో మనం పనిచేసేది క్షేత్రము, మన శరీరము. క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరాన్ని తెలిసిన వాడు. ఈ శరీరాన్ని తెలుసుకునే వాళ్ళు ఇద్దరున్నారు. ఒకడు ఆత్మ, రెండు పరమాత్మ. సంపూర్ణంగా తెలిసిన వాడు పరమాత్మ. ఆత్మ సాక్షాత్కారం తెలిసిన వాడికి క్షేత్రం అంటే ఏంటో తెలుస్తుంది. ముందు క్షేత్రాన్ని తెలిసిన వాళ్ళు, క్షేత్రంలో ఉన్నవాళ్ళు ఇద్దరు, ఆత్మ పరమాత్మ. అయితే ఆ ఆత్మ సాక్షాత్కారం జరిగిన నాడు మాత్రమే మనకి క్షేత్రం అర్థమవుతుంది. అట్లాగే జ్ఞానం అంటే ఏంటి, మరియు జ్ఞానాన్ని పొందే ప్రక్రియ ఏంటి? మనం 13 నుంచి మూడో శ్లోకంలో ఇవన్నీ వివరించబడింది. బట్ 7వ శ్లోకం దాకా చూసాము. ఆ తర్వాత జ్ఞేయం అంటే జ్ఞానము వలన జరిగే ప్రక్రియ ఏమిటి? ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనకు ఇవి 6 శ్లోకాల 7 శ్లోకాలు చూసాము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. ఇంకా నెక్స్ట్ శ్లోకం మీనింగ్ ఏంటి? ఓ భరతవంశీయుడ, సర్వదేహములందు నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు ఎరుగము. దేహమును మరియు దేహము నెరిగిన వారిని తెలుసుకునేటి ఏ జ్ఞానమనుగుడును, ఇది నా అభిప్రాయము. సో ఈ ఆత్మ సాక్షాత్కార తత్వమే, దీన్ని తెలుసుకోవడమే జ్ఞానం అనబడును, ఈ దేహం నెరిగిన వాడు. ఇంకా మళ్ళీ అలాగే భగవంతుడు ఏం చెప్తున్నారు? నీకు నీ దేహం గురించి తెలుసు, కానీ నాకు ప్రతి ఒక్కళ్ళ దేహం గురించి కూడా తెలుసు. ప్రతి దేహంలోని నేను కూడా ఉన్నాను. అదే పరమాత్మ తత్వము. ఆ పరమాత్మ తత్వాన్ని కూడా నాకు తెలుసు. ఈ రెండింటినీ తెలుసుకోవడమే జ్ఞానం అనబడును. అంటే ఆత్మతత్వము, పరమాత్మతత్వం, ఈ రెండింటినీ తెలుసుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానం దానికి లక్ష్యం ఏమిటో మళ్ళీ మనకి ఇవాళ శ్లోకాల్లో చూస్తాం. ఆ జ్ఞానం డెఫినేషన్, ఆ జ్ఞానం దానికి లక్ష్యం ఇవాళ శ్లోకాల్లో చూస్తాం. అలాగే 4వ శ్లోకం. ఇప్పుడు ఈ క్షేత్రమును, అది నిర్మించబడిన విధానమును, దాని అందరి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదనే విషయమును, క్షేత్రజ్ఞుడు ఎవరు మరియు అతని ప్రభావం గురించిన నా సంక్షిప్త వర్ణనమును ఆలకింపము. సో ఈ డెఫినేషన్ ఇంచుమించు అన్ని పుస్తకాల్లోని ఉంది. వేదాలన్నింటిలో కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి ఉన్నది. మనకి భగవద్గీతలోని 24 అంశాలతో దీన్ని చూపించుకుంటూ వచ్చారు. కొన్ని పుస్తకాల్లో 26. అంటే మనం 24 అంశాలు ఏం చెప్పాము? 5 పంచభూతాలు, 5 పంచేంద్రియాలు, ఇంద్రియ రుచులు, కర్మేంద్రియాలు, ఇక్కడికి 20. ఇది కాకుండా ప్రకృతి 21, మనసు, బుద్ధి, అహంకారము. ఈ 24 మనం రాసుకుంటూ వస్తాము. కొన్ని పుస్తకాల్లో 26 రాస్తాడు. ఏంటి, దేహం 26 అంశాలతో ఉంది అంటాడు. వాళ్ళు కొత్తగా యాడ్ చేసిన ఈ 2 ఏంటంటే ఆత్మ, పరమాత్మ. మనం కూడా ఆత్మ 24 అంశాలతో కూడి ఉంది అని చెప్తున్నాము. ఓకే, వాళ్ళు 26 కింద లెక్క పెడుతుంటారు. కొన్ని పుస్తకాల్లో 26, భగవద్గీత కాదు, మిగతా వేదాలు 26. కొన్ని పుస్తకాల్లోని ఇంకో లెక్కలో రాస్తుంటారు. బట్ బాటం లైన్ సబ్ డివిజన్ చేస్తే ఇట్లాగే ఉంటుంది. 26 ఉంటాయి ప్రతి దాంట్లో. 24 + 2. కొన్ని వాటిలో 23 + 1 + 2, 20 + 1, 3 + 1 అలా రాసుకుంటూ వస్తుంటారు. సో మనకు అర్థం అవ్వాల్సింది, ఇది ఎందుకు అర్థం అవ్వాలయ్యా అంటే, పంచభూతాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి ఎందుకు అర్థం అవ్వాలి అంటే, దాని వలన దానితో మనం పోల్చుకుంటున్నాము అన్నది గ్రహించగలగాలి. మనల్ని మనం దాంతో పోల్చుకుంటున్నాం. మనం చేసే పనులతో మనల్ని పోల్చుకుంటున్నాం. మనకుండే కోరికలతో మనం పోల్చుకుంటున్నాం. మనకు నచ్చే విషయాలతో మనం పోల్చుకుంటున్నాం. మనం చూసే విషయాలతో మనం పోల్చుకుంటున్నాము. ఇది కాదయ్యా. ఈ 24 అంశాలు తీసిగా మిగిలింది నువ్వు. ఈ 24 అంశాలు తీసిగా మిగిలింది ఆత్మ. ఆత్మ ఈ శరీరంలోని ఉంది అనే కంట, ఆత్మ ఈ శరీరంలో బంధింపబడింది అన్నది రైట్ వర్డ్. మొదట్లోని మనము
ప్రతి శరీరంలో ఆత్మ ఉంది అని చెప్పుకొచ్చాము, ఆత్మ కోసం శరీరం ఉంది అని చెప్పాము. కానీ నిజంగా జరిగేది ఏంటంటే ఆత్మ కోసం శరీరం ఉంది, కానీ ఆత్మ ఈ శరీరంలో బంధింపబడి ఉంది. అదే జ్ఞానం. అది తెలుసుకోగలడమే జ్ఞానం, ఆత్మజ్ఞానం. రైట్. అయితే మరి నెక్స్ట్ ఏంటయ్యా తెలుసుకోవాల్సింది అంటే దీనికి విముక్తి ఏమిటి, దీనికి మెడిసిన్ ఏంటి, మరి బయటపడడం ఎట్లా? క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని కూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. వేద సూత్రాల్లో ఎటువంటి కార్యాలు చేయాలి అన్న దాంతో పాటు కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించి, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కర్మ సిద్ధాంతం. ఎందుకు ఆత్మ ఈ పర్టికులర్ శరీరంలో బంధించబడింది, క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో ఈ పర్టికులర్ క్షేత్రంలో ఎందుకు బంధించబడ్డాడు అన్నది వేదాంత సూత్రంలో చెప్పుకొచ్చారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అదే చెప్తున్నాం. భగవద్గీత ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తుంది, కర్మ సిద్ధాంతం ఇదేం చెబుతుంది, ఈ శరీర తత్వం, ఈ శరీరం ఇట్లా దీంతో తయారు చేయబడింది అని చెప్తుంది. దీన్ని జ్ఞానము అని చెప్తున్నారు, దీన్ని జ్ఞేయము అని చెప్తున్నారు. భక్తి సూత్రాలు ఫాలో అవి వీటన్నిటిని సమర్పించుకో అని చెప్తున్నారు. కానీ ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్, కర్మ సిద్ధాంతం ఎట్లా పనిచేస్తుంది అంటే మిగతా చదువుకోవాలి. కానీ ఏది చదువుకున్నా, కర్మ సిద్ధాంతం చదువుకున్నా, వేదాంత సిద్ధాంతాలు ఏది చదువుకున్నా చివరికి అవి భక్తి మార్గంలో వచ్చి మనం సరెండర్ అవ్వాలి అని చెప్పుకొస్తాం. అదే మనం 6 నుంచి 12 అధ్యాయం దాకా చూసింది, 7 నుంచి 12 అధ్యాయం దాకా చూసింది. మరి ఆ సరెండర్ అయ్యే విధానం ఎట్లాగా, సరెండర్ అవ్వాలి అని తెలుస్తుంది, సరెండర్ అయ్యే విధానం ఎట్లాగా తెలుసుకోవడానికి భాగవతం చదువుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు? మీరు జాయిన్ అవుతారు అనుకున్నారు క్లాస్ కి. ఇద్దరు తులసీలు ఉన్నారు, మీరే అనుకున్నారు అయితే నేనైతే చూస్తే. ఫస్ట్ రోజు వచ్చారు. మీరు జాయిన్ అవుతారేమో అనుకున్నామా? అవును, లేదు. ఓకే ఓకే ఓకే. మీరున్నారుగా గ్రూప్ లో, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే ఓకే. అది స్టార్ట్ చేసుకోవాలమ్మా, చేసుకోవాలి. అవుతుంది గ్రూప్ గా అయితేనే అవుతుంది, భాగవతం గ్రూప్ గా చదువుకోగలిగితేనే అవుతుంది, ఏదో గ్రూప్ లో కనెక్ట్ అయిపోవాలి. ఫస్ట్ 2 క్యాంటోస్ దాటిపోతే అక్కడ నుంచి ఫ్రీ అయిపోతుంది, మళ్ళీ 10వ క్యాంటో దగ్గర ఇది అవుతుంది. ఫస్ట్ 2 క్యాంటోలు దాటిపోగలిగింది. దీనికంటే చాలా ఫిలాసఫీ ఫస్ట్ 2 క్యాంటోస్ లో రాశారు, ఫస్ట్ 3 క్యాంటోస్ లో రాశారు ఆయన. చివరిదాకా ఉంటానో ఉండనో ఇది చదువుకుంటేనే సగం మెట్టెక్కాలి అన్న దృష్టిలో ఆయన 3 క్యాంటోస్ లోనే చాలా ఫిలాసఫీ రాసుకొచ్చారు. ఇవన్నీ మనం చదువుతున్న రెండో ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ లోని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సరే, ఈ శ్లోకం కూడా చూసాం. పంచ మహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము అనేవి సంగ్రహంగా కర్మక్షేత్రముగాను దాని అంతః ప్రక్రియలుగాను భావింపబడుచున్నవి. సో మనం అనుకున్న 24 అంశాలు. అదే కాకుండా సుఖము, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయం ఇవన్నిటితో కూడి ఉందయ్యా శరీరము, ఇది దేహము అంటే అని చెప్పి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఈ సుఖ దుఃఖాలు, చైతన్యము, విశ్వాసము అనే సంగ్రహంగా కర్మక్షేత్రముగాను దాని అంతః ప్రక్రియముగాను భావింపబడుచున్నవి. సో వేదాంత సూత్రాలన్నీ కూడా ఈ విషయాన్ని చెబుతున్నవి. ఇవి దాని తాలూకా లక్షణాలు, క్షేత్రం తాలూకా లక్షణాలు అని చెప్పుకొస్తున్నారు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకాలు 8వ శ్లోకం నుంచి వెళ్దాము. సో ఈ కోశల గురించి కూడా కొంత మాట్లాడుతున్నాము, రైట్. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, జ్ఞానమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇందులో డౌట్స్ ఏం లేవు కదమ్మా ఈ కోశల గురించి? ఎంతలో మనకి ఎలాగైందో మెటీరియల్ అడగడం మర్చిపోయాను పూర్తిగా, క్లియర్. బట్ సో
ఇన్ లైన్ విత్ వాట్ యువర్ ప్రిపరేషన్? ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. సరే సరే. ఒక్క క్వశ్చన్ అది జనరిక్. ఓకే. ఇట్ మస్ట్ బి ఈజీ. అంటే ప్రాక్టికల్ గా వాట్ ఆర్ ఫాలోయింగ్ అనేదాన్ని దాని మీద ఎక్కువ. సో ఈ కోర్సుల గురించి అడిగారా, దీని డీటెయిల్ అడిగారా? అంటే ఆ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? యాక్చువల్లీ మనకి లాస్ట్ వీకే క్లాస్ అయింది కదా, సో గట్టిగా అది నేను చెప్పగలను. సో ఇన్ డెప్త్ ఏం అడగలేదు, దేన్ని ఎలా. సో దీని గురించి కూడా మనం చాలా ఎక్కువ వింటుంటాం. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, జ్ఞానమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఫైనల్ గా ఆనందమయ కోశ అంటే భావభక్తి స్టేట్ బేసికలీ. ఇంకా వేరేది ఏమి ఉండదు. ఆ స్టేట్ లోకి వెళ్ళగలగాలి. స్టెప్ బై స్టెప్ మనం ఆ స్టేట్ లోకి వెళ్ళగలగాలి బేసికలీ. అంటే అవర్ ఫోకస్ అన్నమయ కోశ అంటే ఆహారం, బేసికలీ స్థూల శరీరం పోషించడానికి కావాల్సిన ఆహారం. ఆ స్థితిలోంచి all that we are trying to do is take care of this 24 elements. అంటే ఆ 24 అంశాలని కంట్రోల్లో చేయడం కోసమే చేస్తుంది. కొంతమంది పెరిఫరల్ దగ్గర ఆగిపోయారు. సో పెరిఫరల్ దగ్గర ఆగిపోవడం అంటే ఆ స్థూల శరీరము తాలూకా ఆనందము దగ్గరే ఆగిపోతుంది. ఆ ఇంద్రియానందము దగ్గర ఆగిపోతున్నారు. అది అన్నమయ కోశంలో మిగిలిపోయింది. ప్రాణమయ కోశం కొంచెం బెటర్ మాట. ప్రాణమయ కోశం దీని శరీరాన్ని మించి దీనికి ప్రాణం అన్నది ఒకటి ఉంది అన్నది తెలుసుకోవడం ప్రాణమయ కోశం. దాని గురించి నేను ఆలోచించాలి. సో జ్ఞానమయ కోశ అంటే దెన్ యూ హ్యావ్ శరీరం కాదు, శరీరము ఆత్మ కంటే కూడా దేర్ ఆర్ అదర్ ఫీలింగ్స్ దట్ ఆర్ కమింగ్, రైట్? దాని గురించి ఆలోచించింది. సూక్ష్మ శరీరం గురించి కూడా ఆలోచించి, ఫీలింగ్స్ అనేసరికి మనసు, బుద్ధి, అహంకారం ఈ 3 వస్తాయి. దాని గురించి ఆలోచించగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అనేసరికి ఈ ఆత్మకి పరమాత్మకి ఉన్న బంధం గురించి ఆలోచించే స్థితిలో ఉండేది విజ్ఞానమయ కోశం. ఇంకక్కడ నుంచి ఆ కేవలం ఆ బంధాన్ని అనుభవించేది ఆనందమయ కోశం. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకోండి. చైతన్యంలోనే ఐదు స్థితులు బేసికల్గా. మనం ఒక స్థితి నుంచి ఒక స్థితికి ఎదిగిపోవాలి. ఆనందమయ కోశంలో ఉన్నవాడికి అక్కడ ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, కొంటావా, ఇన్వెస్ట్ చేస్తావా, ఆ భావన ఉండదు. విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడు దీని వల్ల ఉపయోగం ఏముంది, ఈ ఫ్లాట్ కొనడం వల్ల లేదు అన్న భావనని కూడా దాన్ని వదిలేయగలుగుతాడు. ఆనందమయ కోశంలో ఉన్నవాడు అసలు ఆలోచించిన, విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడు ఆలోచించి వదిలేగలుగుతాడు. ఆ స్టేట్కి వెళ్ళగలగాలి. ఎందుకంటే ప్రభు ఆ స్టేట్కి వెళ్ళలేకపోతే ఎగ్జిట్ అన్నది లేదు. చూసాము. సో 7 శ్లోకాలు చూసాము. 8 నుంచి 12 ఒక సెట్ కింద ఉంటాయి. ఏమిటయ్యావి అంటే జ్ఞానానికి సంబంధించిన లక్షణాలు చెప్పుకొస్తున్నారు. 20 లక్షణాలు ఉంటాయి జ్ఞానానికి. ఏమిటి ఆ 20 లక్షణాలు? జ్ఞానం అనగా ఏమిటి? ఈ లక్షణాలు గ్రహించడమే జ్ఞానం. ఇందాక అర్జునుడు ఫస్ట్ అడిగాడు జ్ఞానం అంటే ఏమిటి అని. సో జ్ఞాన ప్రక్రియ వల్ల జరిగేది ఏమిటి? ఈ జ్ఞాన ప్రక్రియ వల్ల జరిగేది ఏమిటంటే ఆనందమయ కోశ స్టేజ్లోకి వెళ్ళగలగాలి ఈ జ్ఞానం వల్ల. ఈ జ్ఞాన లక్షణాలు ఏంటో చూద్దాం. అమానిత్వమద్భిత్వం అహింసాక్షంతిరజ్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరన్ విశ్వజ్ఞాం పుత్రధారా
ఆదీషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపనిష్పత్తిషు మయి చానన్య యోగేన భక్తిర్వ్యభిచారిణి వివక్త దేశ సేవిత్వం అరతిర్జన సంతతి ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యతః. వినయము, గర్వము లేకపోవడము, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడము, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగము చేయడము, విద్యాహంకారము లేకపోవడము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడం, అనాసక్తి, సంతానము, భార్య, గృహము మొదలైన వాటి బంధము నుండి విముక్తి, సుఖ దుఃఖ సందర్భాలలో సమచిత్తము, నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంత స్థానములో నివసించాలని కోరుకోవడము, జనసామాన్యము పట్ల విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడము, పరతత్వపు తాత్విక అన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. 20 లక్షణాలు చెప్పి వస్తున్నాను. కొంచెం ఒక్కొక్క నిమిషం మాట్లాడుకుందాము, ఆ తర్వాత భాష్యం చదువుదాము. ఈ భాష్యము 3-4 పేజీల 6 పేజీల భాష్యం ఉంది. లెట్స్ రీడ్ ఎవ్రీథింగ్. ఓకే. అమానిత్వం అంటే వినమ్రత. వినమ్రత అంటే వినయం, రైట్? వినయం అంటే ఏంటి? డెఫినేషన్ ఎవరు చెప్తారు? ఏమంటే వినయంగా ఉండడం. వినయంగా ఉండడం అంటే ఒబీడియంట్. ఓకే ఓకే. భగవంతుడికి నచ్చే విధంగా ఉండడం. ఓకే. ఇంకా ఇంకా వినయం, భగవంతుడికి సరెండర్, సోషల్ ఆస్పెక్ట్స్ లో ఆలోచించిన శరణాగతితో ఉండడం అమ్మా. ఏమా ఆన్లైన్ ఏం చూస్తున్నారమ్మా? శరణాగతితో ఉండడం. శరణాగతితో ఉండడం. Not expecting respect from others. Not expecting respect from others. అది హంబుల్ ప్రభుజీ. హంబుల్, సాధు స్వభావం. అవతల వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చెయ్యకపోవడమే వినయం. మనం రెస్పెక్టబుల్ పర్సన్ అనుకున్నా అసలు వాళ్ళు మనం రెస్పెక్ట్ చెయ్యకపోయినా మనలో ఎటువంటి మార్పు రాకుండా ఉండగలిగే స్థితి వినయం. అవతల వాళ్ళ నుంచి మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానిని జ్ఞానము అన్నాడు భగవంతుడు. అటువంటి జ్ఞానంతో ఉన్నవాడు నాకు ఇష్టము. అటువంటి జ్ఞానముతో అటువంటి స్థితిలో ఉండగలిగిన వాడే నా దగ్గరికి రాగలుగుతాడు. మనం ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించుకోవడం కోసం ఈ లక్షణం. ఏమండి,
అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండగలిగే స్థితిలో ఉండాలి. సోషల్ మీడియా ఇస్ టోటల్లీ ఆపోజిట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సెల్ఫే లేదు. దెర్ ఇస్ నో సెల్ఫ్. ఉంది కదమ్మా, అవతల వ్యక్తి నుంచి వినయం, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండగలిగే స్థితినే వినయము అన్నాడు. అది ఎట్లా వస్తుంది? గర్వరాహిత్యం. ఎప్పుడైతే ఎటువంటి గొప్ప కార్యము చేసినా సరే గర్వం లేకుండా ఉండగలిగే స్థితిలో ఉండగలగాలి. గర్వరాహిత్యం. చిన్నపాడు గర్వం వచ్చినా, గర్వం ఎందుకు వస్తుంది? మనల్ని మనం ఈ శరీరంతో పోల్చుకుంటున్నాము కాబట్టి. గర్వం వస్తుంది అంటే మనల్ని ఇంకా మనం ఈ శరీరంతో పోల్చుకుంటున్నాము అని అర్థం. ఇవన్నీ థియరిటికల్ గా చెప్పేస్తున్నానని కాదు, ప్రాక్టికల్ గా పెట్టగలగాలి. ఒక్కొక్క విషయము ప్రాక్టికల్ గా తీసుకొచ్చి పెట్టుకోగలగాలి. అప్పుడే మోక్షం వస్తుంది. మోక్షం అది ఈజీ కాదు. ఒక పూజ చేసి, ఒక హోమం చేసి, యజ్ఞం చేసేస్తే మోక్షం రాదు. అక్కడ వెళ్ళండి, ఈ పుష్కరాల్లో వెళ్ళండి, దానివల్ల మోక్షం ఏమీ రాదు. దాని వలన ఒకానొక లక్షణం రావాలి. ఆ లక్షణం వలన మోక్షం రావాలి. సో మీకు 20 లక్షణాలు దాన్ని. అహింస. అహింస అంటే చెప్పండి, మనకి తెలిసిన డెఫినేషన్ అహింస ఏమండి? మాటల ద్వారా ఏమండి? ఎవరిని నొప్పించుకోవడం. నొప్పించడం అంటే ఏమండి? బాధ పెట్టడం. బాధ డెఫినేషన్ కావాలన్నా నాన్న, భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెరిగిన కొద్దీ ఇవన్నీ ఉంటాయి. భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెరిగిన కొద్దీ ఇవన్నీ ఉంటాయి. భగవంతుని మించింది లేదు అని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తృణంగానే కనబడతాయి మనకి. అహింస మీరు చెప్పింది కరెక్ట్. ఒకళ్ళు బాధ పెట్టకూడదు. బాధ డెఫినేషన్ కావాలన్నా అహింస అంటే ఒక జీవిని చంపకూడదు. అంటే మనకు తెలిసింది, మనకి ఇండిపెండెన్స్ డే డెఫినేషన్ దగ్గర నుంచి అహింసావాదం. హింస అంటే ఏంటి? హింస అంటే ఏంటి? ఒకరికి బాధ పెట్టడం వల్ల బాధ డెఫినేషన్ కావాలనుకున్నారు. కఠినంగా ప్రవర్తించి చాలా ఎక్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఇంకా సటిల్ మీనింగ్ కావాలి. బాధ మీనింగ్. బాధ మన మాటల ద్వారా కానీ, మన చేష్టల ద్వారా కానీ అవతలకి భగవంతుడికి ఒక అడుగు జరిగినా కూడా ప్రతి జీవితాలకు లక్ష్యము భగవంతుని చేరుకో. మన చేతల వల్ల కానీ, మన మాటల వల్ల మరొక వ్యక్తి భగవంతుడికి చేరుకోవడానికి దూరము జరిగే పరిస్థితి వస్తే అది హింసతో సమానం. వ్యక్తి భక్తి మార్గంలో ఉన్న వాడిని మన మాట వలన వాడు కొంచెం తప్పుకుంటే అది హింసతో సమానము. బ్లడ్ ఎక్కర్లేదు. హింస అంటే బ్లడ్ చూస్తేనే హింస కాదు. అవతల వ్యక్తి ముక్తికి, మోక్షానికి మనం అడ్డంకి అయితే అది హింసతో సమానం. ఎస్పెషల్లీ ఇన్ ఫ్యామిలీస్ యూ సీ దట్ సంబడి వాంట్స్ టు గో. మనకి శ్రీనివాస్ లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత హింసతో సమానము. మనకి డెఫినేషన్ ఆఫ్ హింస అంటే ఏంటంటే, నేను చీమను చంపట్లేదు, దోమను చంపట్లేదు, మనిషిని బాధ పెట్టాను. మనిషి భక్తి మార్గం, మనిషికి మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి, అడుగు వేయడానికి మనం డిస్కరేజ్ చేస్తే హింసతో సమానం అని చెప్తున్నాడు. దట్ ఈస్ అహింస. అంటే మరి ఏ స్టేట్ లో మనం ఉండాలి? దాని సహనం. ఇవన్నీ 1 by 1 ఒకదాని మీద డిపెండెంట్ గానే ఉంటాయి. కొన్ని లక్షణాలు ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. రైట్? సహనము. ఏంటి సహనము? మనల్ని ఎంతో పొగడాల్సిన సిచ్యువేషన్ లో ఎవరైనా తిట్టినా మనము వినయంతో ఉండగలడమే సహనం. సహనం. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే డైవర్స్ కి ఇదే లేదు, రూమ్ లేదు అసలు. సహనం. వేర్ ఈస్ దట్? ఈరోజు ఇవాళ రేపు అదే కదా. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆ సహనం లేకే కదా
చిన్న ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అవతలవాడు ఏమి ఫీల్ అవుతాడో అని భయపడి మాట్లాడుకోకుండా కూర్చోవలసిన పరిస్థితి. ఇద్దరంటే ఎవరో కలరు ఫ్యామిలీలోనే వైఫ్ అండ్ హస్బెండ్ లోనే ఏం మాట్లాడితే ఏమి జరుగుద్దో. ఎడ్యుకేట్ వెస్టర్న్ వరల్డ్ ఏం మాట్లాడితే ఏమి జరుగుద్దో అని దే స్టార్ట్ ద సెంటెన్స్ విత్ హనీ అండ్ ఎండ్ ద సెంటెన్స్ విత్ ఐ లవ్ యూ. మధ్యలో ఏదో మాట్లాడాలని చెప్పించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అందులో ఎక్కడైనా తేడా వస్తే ఏమైపోతుందో. That is the problem. That is the problem. అసహనం లేక లిటిల్ డీవియేషన్ ఫ్రమ్ మై థాట్ ప్రాసెస్ సహనం పోతుంది. ఎంతవరకు ఇద్దరు వచ్చేందుకు భక్తిలోనే సహనం లేదు. నేను ఇంత చేస్తున్నాను, భగవంతుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, పక్కన సహనం పోతుంది. మరి అది సహనం. యు ఆర్ డిజర్వ్ లాట్ ఆఫ్ ఇట్, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ అండ్ స్టిల్ యూ హ్యావ్ టు స్టే లైక్ దట్. అది సహనం. సరళత్వం విత్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. బేసికలీ భక్తిని సరళంగా చేసుకోగలగాలి. ఎట్లాగవుతుంది అంటే ప్రామాణికుడైన ఆధ్యాత్మికచారిని ఆశ్రయించి సేవించటం ద్వారానే. ఇవన్నీ జ్ఞానానికి లక్షణాలుగా చెప్పుకొస్తున్నారు భగవంతుడు. శౌచం అంటే శుచత్వం. ఏమా క్లీన్లీనెస్ అంటే బోత్ ప్యూరిఫికేషన్, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇవాళ వరకు కేవలం ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ మీద బతికేస్తున్నాం. We think we are clean if we have a bath. That is how the cleanliness of definition has come down to. 24 అంశాలు చెప్తున్నాం కదా శరీరానికి. 24 అంశాలు క్లీన్ గా ఉంచుకోవాల్సిన పరిస్థితి. 24 అంశాలు క్లీన్ గా ఉండాలంటే ఏమి చేయాలి? దట్ ఈస్ ద నాలెడ్జ్. మనసు, బుద్ధి, అహంకారము కూడా క్లీన్ గా ఉండగలిగారు. మనసు క్లీన్ గా ఉండాలంటే ఏం చేయాలి? బుద్ధి క్లీన్ గా ఉండాలంటే ఏం చేయాలి? అహంకారం క్లీన్ గా ఉండాలి. నిత్య అహంకారం పోతే అహంకారం క్లీన్ అవుతుంది. నేను శరీరం కాదు అన్న భావంలో బతికినాడు, అహంకారం క్లీన్ అవుతుంది. దర్శనం ఉండేది, అహంకారం క్లీన్ అవుతుంది. బుద్ధి ఎట్లా క్లీన్ అవుతుంది? శాస్త్రం మీద ఆధారపడినప్పుడే బుద్ధి క్లీన్ అవుతుంది. బుద్ధి ఇస్ జస్ట్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడింది. మనం ఇచ్చే డేటా మీద బుద్ధి డెసిషన్స్ తీసుకుంటుంది. ఎటువంటి డేటా ఇస్తున్నాము? క్లీన్ డేటా ఇస్తే క్లీన్ డెసిషన్స్ వస్తాయి. మనసు కోరిక తాలూకా రిప్రజెంటేషన్ మనసు. అది క్లీన్ గా ఉండాలి. అది ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది? ఇంద్రియాలు క్లీన్ గా ఉంచుకున్నాం. ఎప్పుడు ఇంద్రియాలు క్లీన్ గా ఉంటున్నాయి? శౌచంగా ఉంటాయి. మనం సరైన విషయాన్ని చూసినప్పుడు, సరైన విషయాన్ని విన్నప్పుడు, సరైన మాటని, సరైన ప్రసాదం తీసుకున్నప్పుడు, సరైన వస్తువునే మనము తాకినప్పుడు, సరైన కర్మేంద్రియాలు సరైన మార్గంలో పెట్టినప్పుడు అవన్నీ క్లీన్ అవుతాయి. అప్పుడు మనసు క్లీన్ అవుతుంది. లేకపోతే మనసు క్లీన్ కాదు. కోరిక క్లీన్ అవ్వదు. కోరిక క్లీన్ చేయాలి అంటే దాన్ని ఇటు నుంచి అటు నుంచి, రెండు వైపుల నుంచి నరుకురావాలి. బుద్ధి నుంచి, ఇంద్రియాల నుంచి. రైట్? ఇవన్నీ చేద్దాము అన్న దాంట్లోని సరైన స్థిరత్వం ఉండాలి. స్థిరత్వము ఆత్మనిగ్రహం. ఒకటి పాజిటివ్, ఒకటి నాన్ నెగిటివ్. ఒకటి పాజిటివ్, ఒకటి నాన్ నెగిటివ్. బేసికలీ రైట్? స్థిరత్వం ఉండాలి. దేనికి స్థిరత్వం ఉండాలి? ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. డెఫినేషన్. ఆ డెఫినేషన్ మీద కూర్చోగలిగాను. దానికోసం ఏం చేయాలంటే నేను చేయగలిగాను. గురువు చెప్పింది ఏం చేయాలంటే చేయాలి. అదే ఆత్మనిగ్రహం. రైట్? డాక్టర్ స్వీట్ తినకూడదు అంటాడు, మనం నిగ్రహించుకోగలుగుతాడు. లేకపోతే దాని పర్యావసానం ఉంటుంది. అట్లాగనే స్పిరిచువల్ మార్గం ఇది నిగ్రహించుకోవాలి. ఇది నేను తినకూడదు, ఇది నేను చేయకూడదు, ఇది శాస్త్రం చెప్తుంది, ఈ సూత్రం చెప్తుంది. ఇవన్నీ ఏది నిగ్రహించుకోగలి? అసలు నీకు ఆత్మ నిగ్రహం ఉండాలి అని ఎంతమందికి తెలుసు? ఇవాళ రేపు అంతే కదా. ఇవాళ రేపు స్కూల్స్ లో ఏం చెప్తున్నారు? డూ వాట్ యు ఫీల్ లైక్. అందరూ ఆత్మ నిగ్రహాన్ని నేను ఎక్కడ నేర్పుతున్నారు? సో దానివల్ల ప్రాబ్లం ఏమిటి? స్కూల్స్ లో దానివల్ల ప్రాబ్లం ఏమిటి? నిన్న మనకు వీడియో పంపించాను. ఐ డోంట్ నో పంపించానో లేదో కూడా, వీడియో చూశాను. అది ఒక ఆయన హ్యూమన్స్ సిఇఓ అతను చెప్పిన మాట,
ఐ వాజ్ ఫూల్డ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ కలిపి మోసం చేశారు. చిన్నప్పుడు మంచి మార్కులు వస్తే మా టీచర్ నా మొహం చూసి నవ్వేది, నా భుజం మీద ప్యాక్ చేసేది. చెడు మార్కులు వచ్చినప్పుడు తిట్టేది. సో నేను మంచి మార్కులే తెచ్చుకోవాలి జీవితం అంతా అని అనుకుంటూ మంచి మార్కులే తెచ్చుకుంటూ మంచి స్కూల్లో చదువుకుంటూ మంచి ఉద్యోగం సంపాదించాను. నేను బాగా పనిచేసిన నా బాస్ నన్ను మెచ్చుకునేవాడు. బాగా పని చేయని నాడు తిట్టేవాడు. ఆయన తిట్లు తినలేక నేను బాగా పనిచేస్తూ మరింత అభివృద్ధి చెందాను. ఇదంతా నన్ను ప్రపంచం చేసిన మోసము. నాకు ఓటమి ఎలాగో నేర్పలేదు. ఓటమి అట్లాగే నేను నవ్వుతూ నాకు తక్కువ మార్కులు వచ్చిన రోజు టీచరు అట్లాగే నేను నవ్వుతూ మరోసారి ప్రయత్నించు అని చెప్పకుండా చెప్పి ఉంటే బాగుండేది. సో ఈ రోజు నాకు ఓటమి అంటే తెలియక ఫస్ట్ ఇవన్నీ చేసినా సరే నాకు ఆనందం దొరకట్లేదు. సత్యనేదులలాగా నేను పెద్ద కంపెనీ CEO అయిపోవాలి అనుకున్నాను. ఇంచుమించు అంత స్థాయికి చేరినా నాకు ఆనందం దొరకట్లేదు. ఆనందము సక్సెస్ లో లేదు అని తెలియడానికి నాకు జీవితకాలం అయిపోయింది అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. దెన్ హీ వెంట్ టు ది స్క్రిప్చర్స్ ఫర్ ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇప్పుడే అంటే ఇక్కడ ఏంటంటే యూఆర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఇంద్రియానందం అని, స్థూలానందము సూక్ష్మానందము ఏదో ఒకటి జరిగిపోతుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు పొగడడం అంటే సూక్ష్మానందం జరిగిపోతుంది. సో ఇప్పుడు పిల్లలకి అదే ఫస్ట్ క్లాస్ నుంచి నేర్పేసి ఫస్ట్ క్లాస్ లో వాడు 4 లైన్స్ చెప్పేసరికి వాడు ఫోటో పెద్ద పోస్టర్ లో అంటింగ్ చేస్తున్నారు. సో at some point they are going to fail. There's no doubt about it. అందరూ సక్సెస్ ఎలాగైపోతుంది, అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ వస్తుంది? ఆ కాంపిటేటివ్స్ ఇప్పుడు ఈరోజు కోటాలో చూస్తున్నాం కానీ చనిపోతున్నారు అంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రెషర్? అది తెలియక సెకండ్ ప్లేస్ అంటే ఏంటో తెలియదు. థర్డ్ ప్లేస్ లో కూడా దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ వీ హావ్ టు సర్చ్. ఆనందానికి ఎక్కడో వెతకాలి అన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకేం జరుగుతుంది? చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. Getting into drugs and other things. Right? Alright. సరే, ఇంద్రియముల పరిత్యాగం. ఇంద్రియ పరిత్యాగం అన్న ఇంచుమించు ఆత్మ నిగ్రహము. దే హ్యావ్ సమ్ లాట్ ఆఫ్ ఓవర్లాప్. ఇంద్రియ పరిత్యాగము, అసలు ఇంద్రియాలను పరిత్యజించాలి అన్న విషయాన్ని ఏ క్లాస్ లో చెబుతున్నారు? వాంట్ టు డూ దట్, యూ హావ్ టు వర్క్ టువర్డ్స్ దట్ అనే చెబుతున్నారు తప్పితే అది అవసరమా లేదా అని ఆలోచించాలి ఒక నిమిషము అన్నది ఎవరు చెప్పండి. ఇంద్రియ పరిత్యాగం అర్ధరాత్రి 11 గంటలకి ఎవరు కుర్రోడు లేచి ఐ వాంట్ ఈట్ ఐస్ క్రీమ్ అంటే ఫాదర్ జొమాటోలో ఆర్డర్ చేసేస్తున్నాడు తప్పితే ఇప్పుడు తినాల్సింది కాదు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఇట్ టుమారో అని నేర్పట్లేదు. స్కూల్స్ నేర్పట్లేదు, పేరెంట్స్ నేర్పట్లేదు. ఎందుకంటే ఉన్నది ఒకడో ఇద్దరు పిల్లలు, లెట్ దెమ్ బి హ్యాపీ. జాయింట్ ఫ్యామిలీలో ఇలాంటి లక్షణం ఇలాంటి కుదిరేవి కాదు. జాయింట్ ఫ్యామిలీలో ఇట్లాంటి కుదిరేవి కాదు. ఒకడు అడిగితే 10 మంది లేచి కూర్చునేవాళ్ళు, 4 తగిలి పడుకోబెట్టాడు. కాదండి, జరిగే విషయం కాదు. దిర్ యూస్ టు బి సమ్ సిస్టమాటిక్ అప్రోచ్. ఇప్పుడు ఇది లేదు. ఎంత దారుణం అయిపోయిందంటే ఇదివరకు కనీసము ఫుడ్ మిగిలిపోతే రాత్రి పంచిపెట్టేసేవారు హోటల్ వాళ్ళు. అది కూడా జొమాటో టమాటాలో తోసేస్తున్నారు. ఇవాళ మిగిలింది అడిగే వాళ్ళు లేడు కదా, డెలివరీ అయిపోతుంది. అది రేపు పొద్దున్న డెలివరీ అహంకార రాహిత్యం, సక్సెస్ వల్ల వచ్చే అహంకారాన్ని వదిలేయగలరు. అహంకార రాహిత్యం. దెన్ జన్మ మృత్యు జరా వ్యాధులు దోషమును గుర్తించడము. జన్మ మృత్యు జరా వ్యాధి ఇవి ఈ 4 దోషాలే అని గుర్తించగలగాలి. మరి భాగవతం 3వ స్కంధంలో రాసి ఉంటుంది జన్మ అన్నది ఎంత కష్టమో. 9 నెలలు పెట్టుబడే పాటలన్నీ అందులో స్టెప్ బై స్టెప్ శ్లోకాల్లో రాసేసి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇట్ హ్యాస్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ ఎనీ ఆఫ్ ద గైడింగ్ టెక్స్ట్ బుక్. ఏ స్థితిలో ఇది పొందుతాడు, చలనం వస్తుంది, ఏ స్థితిలో మనసు ఎట్లా ఉంటుంది, ఎట్లాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ 9 నెలలు తలకిందలుగా 9 నెలలు ఉండి నేను బాధ భరించలేకపోతున్నాను, నన్ను బయటికి వచ్చిన తర్వాత నీ సేవలో నేను ఉంటాను అని చెప్పి దేవుడితో ప్రామిస్ చేస్తుంది ప్రతి ఆత్మ.
బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రకృతితోని, భౌతిక ప్రపంచంతోని ఎప్పుడైతే ఈ సంబంధం ఏర్పడి మనం చిన్ను బుజ్జి నన్నాక అంటూ రకరకాలవన్నీ నేర్పేస్తూ మనుషుల్ని వాళ్ళకి ఇది ఈ జీవితం మీద ఒక రకమైన మమకారాన్ని క్రియేట్ చేసేస్తుంది. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి 4 దోషాలే గుర్తించగలడమే జ్ఞానము అని చెప్తున్నారు. అనాసక్తి అనగా బిడ్డలు, భార్య, గృహం ఈ మూడింటి మీద కూడా కొంత అనాసక్తి ఉండాలి. అంటే నాట్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబిలిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అటాచ్మెంట్. రెస్పాన్సిబిలిటీ విత్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ విత్ రెస్పాన్సిబిలిటీ అది ఉండాలి. ఏమా అక్కడే మురిగిపోతున్నాం. అనాసక్తి అంటే వాళ్ళు వదిలేమని కాదు, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వదిలేస్తాడు, అహింసలోకి వెళ్ళిపోతుంది, అది హింసలోకి వెళ్ళిపోతుంది. రెస్పాన్సిబిలిటీ డ్యూటీ చేయకపోతే అది హింసతో సమానం. మన వలన వాళ్ళు కొంచెం బాధపడినా అది హింసతో సమానం. అట్లాగనే మన భాగవతంలో రాసి, ఒక వ్యక్తి తన భార్యని, పిల్లలని భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళకపోతే తండ్రి అయ్యే అధికారము లేదు. పిల్లలని భగవంతుని దగ్గరికి చేరువు అవ్వడానికి మనము వాళ్ళకి కావాల్సిన మార్గం ఇవ్వకపోతే యూ హ్యావ్ నో రైట్ టు బికమ్ పేరెంట్, యూ హ్యావ్ నో రైట్ టు బికమ్ ఏ టీచర్, యూ హ్యావ్ నో రైట్ టు బికమ్ ఏ మేనేజర్, యూ హ్యావ్ నో రైట్ టు బికమ్ ఏ కింగ్. ఈ పైన ఆధారపడ్డ వాడిని భగవంతుని భక్తి మార్గంలోకి నువ్వు తీసుకువెళ్ళకపోతే ఈ 4 చేయడానికి నీకు అధికారము లేదు. చూస్తుంటారు, పిల్లలు పుట్టలేదు, ఎంత కష్టపడుతుంది. ప్రాబ్లీ దే లాస్ట్ దట్ రైట్. ఒక జన్మలో ఆ హక్కు కోల్పోయారు. అందుకే ఈ జన్మలోని భగవంతుడు అది చేయట్లేదు. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దమ్ టు కమ్ బ్యాక్ టు ఇట్. అర్థమవుతుంది ప్రభు. దిస్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్ విచ్ థింగ్స్. యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ సంపూర్ణంగా చేయాలి, కానీ డిటాచ్మెంట్ తో చేయాలి. అలాగే బంధాల నుంచి విముక్తి పొందడము కూడా ఒక లక్షణం కింద చెప్పుకొస్తున్నారు. బంధాల నుంచి విముక్తి పొందడం అంటే బంధానికి సంబంధించినంత వరకు మన రెస్పాన్సిబిలిటీ చేయాలి, బట్ కెన్ డు నాట్ హ్యావ్ టు బి అటాచ్డ్. సుఖ దుఃఖ సంయమనందు సమానత్వము, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడగలగాలి. నన్ ఆఫ్ దెమ్ లాస్ట్స్ లాంగ్. సుఖమైన ఎక్కువసేపు ఉండదు, దుఃఖమైన ఎక్కువసేపు ఉండదు అని మనకు తెలిసిన నాడు మాత్రమే సమానత్వం వస్తుంది. తెలిసినంత మాత్రం మళ్ళీ సమానత్వం రాదు. తెలిసి ఆ రెండింటిని భగవంతుడికి అర్పించిన నాడు మాత్రమే రెండింటిని సమానంగా చూడగలుగుతాం. సో ఇవాళ రేపు ఏమవుతుంది, సుఖాన్ని చూడగలుగుతున్నాము, అదే స్టేట్ లో కంటిన్యూ అవ్వడానికి సర్వశక్తుల్ని ధారపోస్తుంది. కొంచెం డీవియేషన్ అయితే వై డిడ్ ఇట్ హ్యాపెన్ టు మీ, నాకే ఎందుకు జరిగింది. మంచి స్టేట్ తెలుసు, మళ్ళీ తిరిగి బండిని ఆ పట్టాల మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సుఖం స్టేట్ చూసి దానితో కనెక్ట్ అయిపోయి దానితో పోల్చుకుంటూ, రైట్? దట్ యు సీ లాట్ ఆఫ్ థింగ్స్, ఎస్పెషల్లీ ఈ అప్ అండ్ డౌన్ అయ్యేది పాలిటీషియన్స్. యూఎస్ లో అప్ సైడ్ డౌన్ అవ్వచ్చు. వాళ్ళు దాన్ని సమానంగా తీసుకోలేకపోతే నష్టపోయేది వాళ్ళే. అంటే అది సమానంగా తీసుకోగలిగే స్థితికి వచ్చేంత వరకు మోక్షం లేదు. జ్ఞానము అంటే ఇవి జ్ఞాన లక్షణాలు చెప్తున్నారు. ఈ జ్ఞానమతాలకు ధ్యేయం ఏమిటయ్యా అంటే వీటిని మనం ప్రాక్టీస్ చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళగలగాలి. నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి. మై అంటే నేను కదా, మై చానన్య యోగేన భక్తి విచారిణి. అనన్యమైన భక్తి, దేర్ ఇస్ నో డీవియేషన్ ఫ్రమ్ ఇట్. అది దాన్ని జ్ఞానము అని చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుని మీద అనన్యమైన భక్తి అంటే ప్యూర్, అనలాయిడ్. దాంట్లో ఇంక ఎటువంటి డిస్కషన్ లేని భక్తి భావన ఉండగలగాలి.
నిర్జన ప్రదేశమున నివసించాలని కోరుకుంటున్నాడు. అంటే ఎవరూ లేని ప్రదేశాల్లో ఉండాలి, ఏకాంతంగా ఉండాలి అని కోరుకుంటాడు. అంటే నిన్న జడభరతుడి క్లాస్ విన్నారమ్మా? సేమ్ థింగ్. మరి భరతుడు పడిపోయాడు కదండి. ఎస్, పడిపోయాడు కదండి. దాని ముందు స్టేట్మెంట్ ప్రకారం ఇది, వెన్ యూ హ్యావ్ దట్ బాండేజ్ విత్ గాడ్, then you can go and sit alone and do your tapassu. అది లేకపోతే తపస్సు కూడా ఫలించదు. ఆ అనన్య భక్తి లేకపోవడానికి విశ్వామిత్రుడు 2 సార్లు పడిపోవాల్సి వచ్చింది. రమణ మహర్షి గారు చేస్తూ ఆయనకి చెల్లింది. మనం అట్లా కూర్చుని ఉందామంటే కుదరదు. అది ఆయనకి చెల్లింది. ఆయన ఉండగలిగారు, ఆయన స్థితిలో ఉన్నారు కాబట్టి. సో అలాంటి నివసించాలని కోరిక ఉండాలి, కోరిక ఉంటుంది, కోరిక వస్తుంది. కానీ దాని ప్రీరిక్వజిట్ ఏంటంటే భగవంతునితో బంధం ఏర్పడి ఉండాలి. సామాన్య జన సమూహం నందు అనాసక్తి. ఈ షీప్ మెంటాలిటీ నుంచి మనకి ఆసక్తి ఉండదు. జనాలు చేసే వాటి నుంచి ఆసక్తి ఉండదు. ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట. ఆత్మానుభూతి అన్నది ఆత్మతత్వాన్ని గ్రహించి ఆత్మ సాక్షాత్కారాన్ని గ్రహిద్దాము అన్న సంకల్పమే ఒక జ్ఞానము అని చెప్పుకొస్తున్నారు. జ్ఞాన లక్షణము పరతత్వం యొక్క తాత్విక అన్వేషణము. ఎప్పుడు కూడా ఆ భగవతత్వం గురించి ప్రాకులాడగలడము. ఈ 20 లక్షణాలని జ్ఞానము కింద భగవంతుడు ఈ 5 శ్లోకాలని డిఫైన్ చేసుకుంటూ వచ్చారు. రైట్? ఎనీ క్వశ్చన్స్ అండ్ ఎనీథింగ్? చాలా కష్టమైన బట్ అట్లీస్ట్ తెలుస్తుంది కదా. ఇది తెలియడము తెలియగలడం కూడా ఒక అదృష్టమే. రైట్? దెన్ అట్లీస్ట్ 20 లక్షణాలు ఒకే రోజు ఒకే నిమిషంలో రావు. దర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్. ఒక దాంతో స్టార్ట్ చేయగలిగిన గాంధీ గారు చెప్పినట్టు, యూ కెన్ ఆల్వేస్ సే ఎ లై బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే ఓన్లీ వన్ లై అంటారు. It's very easy to say a lie, but it's very difficult to say only one lie. దానికి అప్పిపుచ్చడానికి ఇంకోటి చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఆ ఫిలాసఫీ మీద ఆ సినిమా తీసింది ఏప్రిల్ 1 కేవలం ఆ సెంటెన్స్ దీని మీద. సో అట్లాగా ఒక్క చోట మొదలు పెట్టుకోవాలి. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ టెస్ట్ యూ లెఫ్ట్ అండ్ రైట్. ఆ ఒక్కటే మనల్ని సహనం అన్న దగ్గర మొదలు పెట్టుకుంటేనే అది మన సహనం మొత్తం ఎంత ఉందో చూపెడుతుంది. బేసిక్గా నిజం ప్రభు, ఇది ఒక్కటైనా ఒక్కటి కంప్లీట్ గా టెస్ట్ చేయగలిగితే, శౌచం, స్థిరత్వం, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ పరిత్యాగం, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ఈజీ. ఇఫ్ ఇట్ ఈస్ ఈజీ దెన్ లైఫ్ వుడ్ బి డిఫరెంట్. బట్ దెర్ ఇస్ నో అదర్ గో. ఈ ప్యూరిఫికేషన్ జరగడం కోసమే భగవద్గీత. ఈ ప్యూరిఫికేషన్ జరగడం కోసమే ఇస్కాన్, కృష్ణ చైతన్య మార్గం. అంటే ఈ ప్యూరిఫికేషన్ జరిగిందే మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నాం. రైట్? ఎనీ అదర్ క్వశ్చన్? ఈ భాష్యం చదువుదాం. బికాజ్ ఒకసారి ముందు 1-2 సార్లు అనుకున్నాను డిస్కస్ చేసి భాష్యం వదిలేద్దామని. బట్ చదివితే అందులోంచి ఏదో ఒకటి ఎక్కడో అతుక్కుంటుంది. ఈ జ్ఞాన విధానమును కర్మక్షేత్రం యొక్క అంత ప్రక్రియ అని అల్పబుద్ధి కలవారిచే ఒక్కొక్కప్పుడు తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. కానీ వాస్తవానికి ఇది నిజమైన జ్ఞాన విధానం. మనిషి ఈ పద్ధతిని చేపట్టినప్పుడే పరతత్వాన్ని చేరే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది 24 తత్వాల అంత ప్రక్రియ కాదు. ఆ తత్వాల చిక్కు నుండి బయటపడడానికి ఇదే నిజమైన మార్గము. దేహదారి అయిన జీవుడు 24 తత్వాలతో తయారైన చట్రము వంటి దేహంలో చిక్కుబడి ఉంటాడు. ఇక్కడ వర్ణించబడిన జ్ఞాన విధానము దాని నుంచి బయటపడడానికి మార్గము. ఈ 24 తత్వాలతో బిగించబడి ఉన్న ఆత్మను బయటపెట్టడానికి మార్గం. జ్ఞాన విధానంలో అన్ని వర్ణనలలోని అత్యంత ముఖ్యమైన విషయము 11వ శ్లోకంలో మొదటి పంక్తిలో చెప్పబడింది.
మై చానన్య యోగేన భక్తి వ్యభిచారిణి అంటే జ్ఞాన విధానము భగవంతుని భక్తియుక్త సేవలో ముగుస్తుంది. కనుక మనిషి భగవంతుని దివ్య సేవను ఆశ్రయించలేకపోతే లేదా ఆశ్రయించేటంత సమర్థుడు కాకపోతే మిగిలిన 19 అంశాలకు ప్రత్యేకమైన విలువ ఉండదు. సో ఈ 20 అంశాల్లోని 19 అంశాలు తిరిగి మనల్ని భగవంతుని భక్తియుక్త సేవలో మునిగి తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి. అట్లే ద కాన్వర్స్ ఇస్ ఆల్సో ట్రూ. ఎప్పుడైతే భగవంతుని భక్తియుక్త సేవలో మనల్ని మనం పుష్ చేసుకోగలుగుతామో ఈ 19 అంశాలు ఒకదాని తర్వాత ఒకటి మనం అందులో అభివృద్ధి చెందుతున్నాము అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. కానీ అతడు పూర్ణ కృష్ణ భక్తి భావంలో భక్తియుక్త సేవ చేపడితే మిగిలిన 19 అంశాలు అప్రయత్నంగానే అతనిలో వృద్ధి చెందుతాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటే మళ్ళీ అక్కడ రాసింది, రైట్? ఇప్పుడు ఈ 19 అందులోకి వెళ్ళాలి, లేదా ఒక్కటితో మొదలుపెట్టిన ఈ 19 మన ప్రయత్నం లేకుండానే జరగడం మొదలు పెడతాయి. సో దట్స్ ద ప్రాక్టికల్ లెసన్ వి హావ్ టు టేక్. అర్థమవుతుంది కదమ్మా? యశస్తి భక్తిర్భవతి కించన సర్వైర్గుణ స్రత సమాప్త సురః సమాసతే సురః అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అంటే భక్తియుక్త సేవా స్థాయిని పొందిన వారిలో సమస్త జ్ఞాన సద్గుణములు వృద్ధి చెందుతాయి. 18వ శ్లోకంలో చెప్పబడినట్లు గురువును 18వ శ్లోకంలో చెప్పబడినట్లుగా గురువును ఆశ్రయించడం అనే నియమం ప్రధానమైనది. భక్తియుక్త సేవ చేపట్టిన వారికైనా అది చాలా ముఖ్యమైనది. ప్రామాణిక గురువును ఆశ్రయించినప్పుడే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమవుతుంది. ఈ జ్ఞాన విధానమే నిజమైన మార్గం అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టముగా చెబుతున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడేదంతా అర్థరహితమే. ఇది కాకుండా వేరొక భక్తి మార్గం, వేరొక జ్ఞాన మార్గము, భక్తి మార్గం ఉంది అనుకుంటే, మోక్ష మార్గం ఉంది అనుకుంటే అదంతా తప్పే అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు వారు. ఎందుకంటే ఇది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిన మాట కాబట్టి. ఇక్కడ వర్ణించబడిన జ్ఞానంలో అంశాలు ఈ విధంగా విశ్లేషించవచ్చు. ఇతరులచే గౌరవింపబడనే సంతృప్తిని పొందడానికై మనుషులు ఆతృత పడకపోవడమే వినయానికి అర్థము. ఇతరుల చేత గౌరవింపబడాలి గౌరవింపబడమనే సంతృప్తి పొందడానికే మనిషి ఆతృత పడకపోవడమే వినయము. జీవిత భౌతిక భావం మనల్ని ఇతరుల నుంచి గౌరవాన్ని పొందడానికి ఆరాటపడేటట్లు చేస్తుంది. కానీ పరిపూర్ణ జ్ఞానంలో ఉన్న వ్యక్తి అంటే తాను దేహాన్ని కాదని తెలుసుకున్న వాడి దృష్ట్యా మానము లేదా అవమానము ఏదైనా ఈ దేహానికి సంబంధించినది వ్యర్థమే. సో గౌరవం మనకు కాదు, ఈ దేహానికి ఇస్తున్నారు. దానివలన మానము అవమానము ఈ రెండు దేహానికి సంబంధించినదే. దేహమే నాకు సంబంధించింది కాదు. అలాంటప్పుడు నేను దీని గురించి ఎందుకు ప్రాకులాడాలి అని గ్రహించగలిగిన నాడు మాత్రమే ఇది జరుగుద్ది. ఈ భౌతిక వంచనకు ఎప్పుడూ ఆశపడకూడదు. తమ ధార్మికతను ప్రసిద్ధి చెందాలని జనులు చాలా ఆరాటపడతారు. తత్ఫలితముగా ధర్మం అంటే ఏమిటో తెలియకుండానే మనిషి నిజానికి ధర్మమే పాటించినట్టు ఏదో సంఘంలో చేరి తనను ధర్మోపదేశంగా ప్రచారం చేసుకుంటాడు. సో తత్ఫలితముగా ధర్మం అంటే ఏమిటో తెలియకుండానే మనిషి నిజానికి ధర్మమే పాటించినట్టు ఏదో సంఘంలో చేరి తనను ధర్మ ఉపదేశకునిగా ప్రచారం చేసుకుంటాడు. ఆధ్యాత్మిక శాస్త్రంలో నిజమైన ప్రగతి కొరకు మనిషి తాను ఎంతవరకు పురోగతి సాధించాడో చూసుకోవడానికి ఒక పరీక్ష అవసరం. అతడు ఈ అంశాల ద్వారా పరీక్షించుకోగలుగుతాడు. సో ఈ లక్షణాలను మనము కొలుచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారు. అహింస అంటే చంపకపోవడము లేదో దేహాన్ని నాశనము చేయకపోవడం అనే భావం సాధారణంగా తీసుకొనబడుతుంది. కానీ నిజానికి అహింస అంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగించకపోవటమే అని అర్థం. జనసామాన్యము జీవిత భౌతిక భావనలో అజ్ఞానముతో చిక్కుబడి ఉంటారు. వారి నిరంతరము క్లేశములను అనుభవిస్తుంటారు. కనుక వారిని ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉద్ధరించకపోతే మనిషి హింస చేస్తున్న వాడే అవుతాడు. నేను చెప్పిన దాన్ని మీకు మెట్టెక్కువ పెట్టాను.
వ్యక్తిని మనం ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వెళ్ళడానికి ఆపితేనే కాదు, వాళ్ళని ప్రోత్సహించకపోయినా అది హింసతో సమానం అని చెప్తున్నారు. వేరొక మార్గంలో ఉన్న వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రోత్సహించకపోతే అది హింసతో సమానము అని చెప్తున్నారు. అంటే మనకున్న స్కిల్ని వాడుకోకపోతే, రైట్? జనులకు నిజమైన జ్ఞానాన్ని పంచడానికి అతను తన సత్యానుసారము ప్రయత్నించాలి. అప్పుడు అప్పుడు వారు జ్ఞానవంతులై ఈ భౌతిక చిక్కు నుంచి బయటపడతారు. అదే అహింస. వేరొక వ్యక్తిని బయటికి తీసుకెళ్లడమే అహింస. మనకు తెలిసిన అహింస ఒక స్పెక్ట్రంలో ఒక చివరు ఉంటే, ఇది ఎక్స్ట్రీమ్ చివరు ఉంది. ఏం ప్రభు? ఇతరుల నుంచి కలిగే అవమానాన్ని, అగౌరవాన్ని మనిషి సహించగలడమే ఓర్పుకు అర్థం. అతడు ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతిలో నెలకొన్నప్పుడు ఇతరుల నుంచి ఎన్నో అవమానాలు, ఎంతో అగౌరవం కలగవచ్చు. ప్రకృతి ఆ రకంగా తయారై ఉన్న కారణంగా అది ఊహించిన విషయం. కేవలం 5 ఏళ్ల పిల్లవాడైన ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో నెలకొన్నప్పుడు అతని భక్తి పట్ల తండ్రి విరోధి కాగానే అపాయానికి గురయ్యాడు. తండ్రి అతన్ని చంపడానికి నానా రకాలుగా ప్రయత్నించాడు. అయినా ప్రహ్లాదుడు అతనిని సహించాడు. కనుక ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగతిని సాధించడానికి ఎన్నో అవరోధాలు ఉండవచ్చును. కానీ మన ఓర్పును కలిగి ఉండి దృఢ నిశ్చయంతో గమనాన్ని కొనసాగించాలి. ఓర్పు, దృఢ నిశ్చయము రెండింటికి కూడా ప్రహ్లాదుని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇస్తున్నాను. ఇటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. సొంత తండ్రే కత్తి పట్టుకుని చంపడానికి రెడీ అయినా సరే నాకు భగవంతుడే కావాలి నాకు ఇదే నా జీవిత ధ్యేయము అని నిలబడగలిగేంత దృఢ నిశ్చయం కావాలి. సరళత్వం అంటే తంత్రము లేకుండా శత్రువుకైనా నిజమైన సత్యాన్ని వెల్లడి చేసేంతగా రుజు స్వభావము మనిషి కలిగి ఉండాలని అర్థం. గురువుని స్వీకరించే విషయానికి వస్తే అది ఎంతో ఎంతో ఆవశ్యకమైనది. ఎందుకంటే ప్రామాణిక గురువు నుండి ఉపదేశం లేనిదే మనిషి ఆధ్యాత్మిక శాస్త్రంలో ముందుకు సాగలేడు. మనిషి పూర్తి వినయముతో గురువును ఆశ్రయించి ఆయనకి అన్ని సేవలు చేయాలి. అప్పుడు ఆయన ప్రసన్నుడై శిష్యునికి ఆశీర్వచనాలు చేస్తాడు. ప్రామాణిక గురువు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక ఆయనే శిష్యునికి ఆశీర్వచనాలు చేస్తే అది నియమపాలన లేకుండానే శిష్యుడు శీఘ్రమే పురోగమించినట్లుగా చేస్తుంది. లేదా ఎటువంటి దాపరికము లేకుండా గురువుని సేవించడానికి నియమాలు సులభతరమవుతాయి. ఇది ఇప్పుడైతే మనం ప్రామాణిక గురువు శ్రీకృష్ణుడు ప్రతినిధి కనుక ఆయనే శిష్యుని ఆశీర్వచనాలు చేస్తే అది నియమ పాలన లేకుండానే శిష్యుడు శీఘ్రమే పురోగమించినట్లు చేస్తుంది. ఎప్పుడైతే మనము భగవంతుని ప్రతినిధిని గురువుగా స్వీకరిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మన లైఫ్ ఈజీ అయిపోతుంది అని చెప్తున్నాను. లేదా ఎటువంటి దాపరికము లేకుండా గురువుని సేవించడానికి నియమాలు సులభతరం అవుతాయి. నెక్స్ట్, ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు పోవడానికి శుభ్రత ఆవశ్యకమైనది. బాహ్యమైనది, అంతరమైనది అనే 2 రకాల శుభ్రతలు ఉన్నాయి. బాహ్య శుభ్రత అంటే స్నానము చేయడం అని అర్థము. కానీ అంతర శుభ్రతకు మనిషి నిరంతరము కృష్ణుడినే ఆలోచిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించాలి. ఈ పద్ధతి ప్రోగుపడిన కర్మధూళిని మనస్సు నుండి తొలగిస్తుంది. కర్మధూళిని కూడా తొలగిస్తుంది అని చెప్తున్నారు హరే కృష్ణ మహామంత్రం. కర్మధూళి అంటే మన ప్రమేయం లేకుండా కర్మ వల్ల ఏర్పడే కష్టాలను కూడా తీసేస్తుంది. స్థిరత్వము అంటే ఆధ్యాత్మిక జీవనంలో ప్రగతిని సాధించడానికి మనిషి దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి అని అర్థం. అటువంటి దృఢ నిశ్చయం లేనిదే అతను వాస్తవమైన ప్రగతిని సాధించలేడు. ఇక ఆత్మ నిగ్రహం అంటే ఆధ్యాత్మిక ప్రగతి పదానికి హానికరమైన దేనిని మనిషి స్వీకరించకూడదని అర్థం. అతడు దీనికి అలవాటు పడి ఆధ్యాత్మిక ప్రగతి మార్గానికి విరుద్ధమైన దేనినైనా తెగించాలి. ఇదే నిజమైన త్యాగము. త్యాగం అంటే సంసారాన్ని వదిలేయడం కాదు, ఆధ్యాత్మిక ప్రగతికి విరుద్ధమైన దేనినైనా త్యాగించాలి. అదే త్యాగము. ఇంక వేరొకటి త్యాగము కాదు.
మనము డబ్బుని త్యాగం చేసో, ఆస్తిని త్యాగం చేసో, దానివల్ల ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగం లేకపోతే ఆ త్యాగంతో ప్రయోజనము లేదు. ఇంద్రియాలు ఎంత బలవత్తరమైనవంటే అవి సర్వదా ఇంద్రియ భోగాన్ని పొందడానికి ఆరాటపడుతుంటాయి. అనవసరమైన ఆ కోరికలను అతను తీర్చకూడదు. ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి కొరకు విధి నిర్వహణ చేయగలిగే విధముగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేంత వరకు ఇంద్రియాలకు భాగం ఇవ్వాలి. అత్యంత ముఖ్యమైనవి. అడపరానిది అయిన ఇంద్రియము నాలికే. మనిషి నాలుకను నియంత్రించగలిగితే ఇంద్రియాలను నియంత్రించడం చక్కగా సాధ్యపడుతుంది. ఏ నిమిషం అయితే నాలుకను నియంత్రిస్తే ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఏ కష్టమైంది నాలుగు నియంత్రించడం. 2 ఇంచెస్ ఎండ్ ఆఫ్ ఇట్స్ 2 ఇంచెస్ మొత్తం శరీరాన్ని శాసిస్తుంది. మనం ఏం తింటామో అది డిసైడ్ చేస్తుంది. అది ఏం తింటున్నామో దాన్ని బట్టి శరీరం ఎట్లా బిహేవ్ చేయాలో డిసైడ్ అవుతుంది. రైట్. సో దాన్ని ఒక్కదాన్ని కంట్రోల్ చేయగలిగితే 2 విషయాలు జరుగుతున్నాయి నాలుగుతో. ఏమి తినడం అన్నది శాసిస్తుంది, ఏమి పలకడం అన్నది శాసిస్తుంది. మాట మంచిదవుతుంది. మాట మంచిది కాకపోయినా తిన్నది మంచిది కాకపోయినా. సో యువర్ టంగ్ కెన్ చీట్ యు బేసికలీ. మనిషి నాలుకని నియంత్రించగలిగితే ఇతర ఇంద్రియాలను నియంత్రించడం చక్కగా సాధ్యపడుతుంది. రుచి చూడడము, పలుకడం అనేవే నాలుక కార్యాలు. అందుకే శ్రీకృష్ణుడు నైవేద్యం పెట్టిన ఆహార పదార్థం తినడంలోను, హరే కృష్ణ మంత్రం జపించడంలోని క్రమ పద్ధతిలో నాలుకను సర్వదా వినియోగించాలి. కళ్ళకు సంబంధించినంత వరకు శ్రీకృష్ణ సుందరమైన రూపాన్ని తప్ప దేనిని చూడడానికి వాటిని అనుమతించకూడదు. అది కంటిని నియంత్రిస్తుంది. అదే విధంగా చెవులను శ్రీకృష్ణ గురించి వినడంలో, ముక్కును శ్రీకృష్ణునికి సమర్పించిన పూలను వాసన చూడడంలో తప్పక వినియోగించాలి. ఇదే భక్తియుక్త సేవా పద్ధతి. భగవద్గీత కేవలము భక్తి యోగ విజ్ఞానాన్ని విశదపరుస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. భక్తి యోగమే ప్రధానమైన ఏకైక లక్ష్యం. బుద్ధిహీనులైన కొందరు భగవద్గీత వ్యాఖ్యాతలను పాఠకుని మనస్సును ఇతర విషయాల మీదకి మళ్లించడానికి ప్రయత్నించిన భగవద్గీతలో భక్తి యోగం తప్ప వేరే విషయమే లేదు. ఎక్కడ ఏది చూసినా సరే ఫైనల్ గా భక్తి యోగంలోనే ఎండ్ అవుతుంది భగవద్గీత. ఆ దృక్పథంతోనే దానిని చదవాలి. రైట్. మిథ్యాహంకారం అంటే ఈ దేహమే తానని భావించడం అని అర్థం. మనిషి తాను దేహాన్ని కాదని ఆత్మలని అర్థం చేసుకున్నప్పుడే తన అసలైన అహంకార స్థితికి వస్తాడు. మిథ్యాహంకారమే నిందించబడింది కానీ అసలైన అహంకారము కాదు. వేద సాహిత్యంలో బృహదారణ్యోపనిషత్తులో రాసింది, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును, నేను ఆత్మను చెప్పబడింది. ఈ నేను అనే ఆత్మభావన ఆత్మానుభూతికి చెందిన ముక్త స్థితిలోనూ ఉంటుంది. ఈ నేను అనే భావన అహంకారం. కానీ నేను అనే భావనను మిథ్య దేహానికి అన్వయిస్తే అది మిథ్య అహంకారం అవుతుంది. ఆత్మభావమును సత్యాన్ని అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారం అవుతుంది. అహంకారాన్ని మనం విడిచిపెట్టాలని కొందరు తత్వవేత్తలు అంటారు. కానీ అహంకారమే మన చిహ్నము కనుక దాన్ని విడిచిపెట్టలేము. అయినా దేహంతో మిథ్యా తాదాత్మ్యాన్ని మాత్రమే మనము తప్పక విడిచిపెట్టాలి. అర్థమవుతుందమ్మా? మిథ్యాహంకారము అహంకారానికి తేడా. మనం వదిలిపెట్టాల్సింది శరీరంతో పోల్చుకుంటున్న అహంకారాన్ని. అది దానిని వదలకపోతే మన అసలు స్థితిని మనము గ్రహించలేము. జన్మము, మృత్యు, ముసలితనము, రోగాన్ని స్వీకరించడం దుఃఖాన్ని మనిషి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. జన్మను గురించిన వర్ణనలు వివిధ వేద శాస్త్రాల్లో ఉన్నాయి. ఇంకా జన్మించడానికి ముందు ఉండే స్థానం అంటే తల్లి గర్భంలో శిశు నివాసం, దాని క్లేశాలు శ్రీమద్ భాగవతంలో చాలా విశదంగా వర్ణించబడ్డాయి. జన్మం అతి దుఃఖమైనదని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. తండ్రి కడుపులో ఎంత దుఃఖాన్ని అనుభవించామో మరచిపోయిన కారణంగానే మనము నిరంతర జన్మ మృత్యువులకు ఎటువంటి పరిష్కారాన్ని వెతకము. అదేవిధంగా వృక్ష సమయంలో అనేక రకాలైన కష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రామాణిక శాస్త్రంలో చెప్పబడ్డాయి. వాటిని చర్చించాలి. రోగము, ముసలితనము గురించి అందరికీ ప్రత్యక్ష అనుభవం ఉంది. ఎవరు రోగాన్ని కోరుకోరు, ఎవరు ముసలితనాన్ని కోరుకోరు. వ్యాధుల క్లేశాలను గమనించి
ఈ లౌకిక జీవనం పట్ల మనకు నిరాశాభావం కలగనిదే ఆధ్యాత్మిక జీవనంలో పురోగమించేందుకు ప్రేరణ కలగదు. సో భౌతిక ప్రపంచం పట్ల కొంత నిరాశాభావం రావాలి. భౌతిక ప్రపంచం పట్ల నిరాశాభావం కలగకుండా ఉండేలా చేసేదే మాయ తాలూకా కార్యం. అయితే జన్మ మృత్యు జరావ్యాధిని అర్థం చేసుకుంటే అది ఈజీగా రాగలదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎటువంటి వ్యక్తి అయినా ముసలితనాన్ని కోరుకోడు, జబ్బుల్ని కోరుకోడు. అవి ఎట్లా ఉంటాయి ఈజీగా మనం గ్రహించగలము. అది గ్రహించినప్పుడు భౌతిక తత్వం మీద, భౌతిక శరీరం మీద ఆసక్తి తగ్గాలి. అది తగ్గినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక చింతన అన్నది వస్తుంది. రైట్? సో అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తమో గుణంలో ఉన్న రాక్షసులు అయితే చావు లేకుండా వరాల కోసం పరిగెడుతున్నారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళ ప్రహ్లాదులు లాంటి వాళ్ళు అయితే దీని మీద మమకారాన్ని పూర్తిగా వదిలేసి భగవంతుని వైపు చూస్తున్నారు. సో ద చాయిస్ ఈజ్ అవర్స్. అది తెలుసుకున్న తర్వాత కూడా ఇటు వెళ్ళాలి అనేది చాయిస్ మనలో ఉంది. తమో గుణంలో తెలుసుకుంటే ఎట్లాగైనా దాన్ని పరిరక్షించడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ వారంలో నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. దేనికో నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగితే హీఈస్ లైక్ 74 or సంథింగ్. మొన్నటి దాకా నాకేమిటి, నాకు తిరుగులేదు అన్న భావనలో ఉండేవారు. కోవిడ్లో ఈజ్ ఎ డాక్టర్ ఫాదర్. కోవిడ్లో ప్రాక్టీస్ పడిపోయింది. తర్వాత నుంచి చిన్న బాధ ఎక్కడో స్టార్ట్ అయింది. గత 6 నెలలుగా 10 సంవత్సరాల వయసు పెరిగిపోయింది. సడన్లీ హీ ఫీల్స్ హీస్ డిపెండెంట్ ఆన్ సంబడి. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఒక 6 నెలల క్రితం ఆయన చూస్తే నాకేంటి అని ఉండేవారు. ఇప్పుడు ఎవరు నన్ను చూసుకుంటారో అన్న భావంలో వెళ్ళిపోయి బాధపడిపోతున్నారు. చనిపోతానేమో భయం. దట్ హ్యాపెన్స్. నాకేంటి అన్న భావన ఉన్నంతకాలం ఏది గుర్తుకు రాదు. ఆ షాట్ ఎక్కడో తగులుంది. ఈజ్ ఎ డాక్టర్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పేషెంట్ ఎంతో మందిని చూస్తాడు. అయినా సరే ఆ భావన రాలేకపోయింది. నాకేంటి అన్న భావన, నేను ఒకనాడు ఇలాగ అవుతానేమో అన్న భావన ఎప్పుడు రాలేకపోయింది. ఒకసారి అది వచ్చిన తర్వాత ఈజ్ టోటలీ నో, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలి? ఇట్స్ టూ లేట్ ప్రభు. అంత దాకా వెయిట్ చేయకూడదు. అప్పుడు ఎంత చదువుకున్న వ్యక్తి అయినా సరే ఈ కొత్తగా ఈ పుస్తకాలు చదవడం మొదలు పెడతానంటే ఇవాళ రేపే మనం చేయలేకపోతున్నాము అంటే అప్పుడు ఎట్లా చేస్తాం? రైట్ నౌ యూఆర్ వెరీ యంగ్, యూ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్. కన్ను ముక్కు చెవి అన్ని ఫెసిలిటీస్ బాగున్న స్థితిలోనే చదవడానికి మనకి ఏదో సాకు దొరుకుతుంది అనకూడదు. ఏదో ఒక కార్యం వల్ల చేయలేకపోతున్నాము, స్థిరత్వం రావట్లేదు. ఆ స్థితిలో ఎక్కడ వస్తుంది? చెయ్యో కాలో దాని చిన్న ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాబుని తిప్పాలి, పాపని తీసుకురావాలి, ఆ క్లాస్ తీసుకెళ్ళాలి, క్లాస్ ఇవన్నీ దట్ ఈస్ దేర్ ఫర్ ½ an hour 1 hour. చేతికో కాలుకో నొప్పి వస్తే 24/7 ఉండిపోతుంది. పక్షవాతం 24/7 అది. ½ an hour ఇన్కన్వీనియన్సే మనల్ని దూరం చేస్తుంటే ఒక టాస్క్ నుంచి భాగవతం చదువుతామో, భగవద్గీత చదువుతాము, 24/7 మనల్ని పీడించేది ఇంకెక్కడ తీసుకొస్తుంది మనల్ని పుస్తకాల దగ్గరికి. అప్పుడు రివిజనే చేయగలగాలి. ఇట్స్ లైక్ ట్రైంగ్ టు రీడ్ ద ఎంటైర్ 2 year సిలబస్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ డే. అవ్వదు. ఎగ్జామినేషన్ డే ముందు రివిజనే చేయగలము. అప్పుడెప్పుడో చేస్తామంటే కుదరదు. ఇదంతా యూ హ్యావ్ టైం టు రీడ్. లైఫ్ అంతా టైం ఉంది. లైఫ్ అంతా ఇంకో దేనికో చేస్తే లాస్ట్ 5 hours లోనే గేమ్ మొత్తం అయిపోవాలంటే అవ్వదు కదా. వాళ్ళకి ఓవర్కి 36 runs కొట్టచ్చు, థియరిటికలీ పాసిబుల్, బట్ ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. 4 hours 200 runs కొట్టేయచ్చు. బట్ ఇస్ ఇట్ థియరిటికలీ పాసిబుల్? బట్ యూ డోంట్ హ్యావ్ వికెట్ లేదు, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కమ్స్, రైట్? ఎనర్జీ ఉండదు, 50 దాటిన తర్వాత. యూ క్యాన్ సిట్ స్ట్రైట్ ఫర్ ½ an hour.
And this problem is with you for 24/7. The other things are smaller things. The ones that you have to attend are smaller problems. అవన్నీ క్లియర్ అయిపోతాయి అప్పుడు. కానీ పెర్మనెంట్ ఉండే ప్రాబ్లమ్స్ 24/7 ఉండే ప్రాబ్లమ్స్ అప్పుడు అసలు చేయలేదు. ఇది అర్థం చేసుకోవడమే జ్ఞానం అని చెప్తున్నాను. జన్మ మృత్యు జరా వ్యాధిని అర్థం చేసుకోండి. చాలా మంది ఆర్గ్యూ చేస్తుంది, ఏంటి మళ్ళీ పుడతాం మళ్ళీ పెరుగుతాం ఇందులో ప్రాబ్లం లేదు. జస్ట్ ఇమాజిన్ ఎవర్ లైఫ్ వాళ్ళు టుడే యూఆర్ టర్న్డ్ ఇంటూ ఎ 5-month-old baby. ఆర్ యూ రెడీ టు డూ దట్? మళ్ళీ యూ హ్యావ్ టు గో త్రూ ద సేమ్ సైకిల్ అంటే ఎవడు రెడీగా లేదు. అవునా కాదు? చిన్నపిల్లలు 6 నెలల పిల్ల 5 నెలల పిల్ల చూసి మదర్‌లో ఫాదర్‌లో చూసి కాళ్ళు చేతులు కొడుతూ ఉంటారు. అరే అంత ఆనందిస్తున్నారు. ఇవాళ నాకు అనిపిస్తున్నాడు, అరే పాపం వాళ్ళు నా చేతులు కాళ్ళు దే ఆర్ నాట్ లెటింగ్ మీ గో టు మై మదర్ అని బాధపడుతున్నారేమో లోపల అనిపిస్తుంది అలాంటి పిల్లల్ని చూస్తున్నప్పుడు. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బర్త్. రైట్? We want to really go back and do the same cycle, even if it is a nice cycle. So far we think what we have done is a nice cycle. అది చేయడానికి కూడా nobody is ready to redo their own life. Because they know what kind of problems they will through. మరి what are we doing about it? ఇదంతా తెలుసుకోవడం గ్రహించడం వేరు. తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాం? స్థిరత్వం రాకపోతే థియరిటికల్ నాలెడ్జ్ వెళ్ళిపోతుంది. ఇద్దరు ఈ విషయం ఆ విషయం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం తెలుసుకోవడం దాని వల్ల గెట్ అవుట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ కాన్స్టెంట్ గా బోధన చేస్తూ ఉంటారు. మళ్ళీ జన్మ వచ్చేస్తుందేమో అని భయపడాలి, మళ్ళీ పుట్టాల్సి వస్తుందేమో అని భయపడాలి. అలా మోక్ష మార్గం రావాలంటే సూక్ష్మంలో లేదు మోక్షం. సూక్ష్మంగా అయిపోతుంది అని ఎవరైనా చెప్తే అది జరగదు. సరెండర్ అవ్వాలి. ఈ చాప్టర్లో చెప్పిన ఈ 15 శ్లోకాలు 24 అంశాలని ఈ 20 అంశాలతో కంట్రోల్ చేయాలి. అప్పుడు మాత్రమే బయటపడతాము. సరే, సంతానము భార్య గృహము పట్ల అనాసక్తి అంటే వారి ఎడ కనికారమే ఉండకూడదని అర్థం కాదు. వారందరూ అనురాగానికి సహజమైన విషయాలు. కానీ వారు ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలము కాకపోయినప్పుడు మనిషి వారి పట్ల ఆసక్తుడు కాకూడదు. కృష్ణ భక్తి భావన ఇంటిని ఆనందమయంగా చేసుకోవడానికి ఉత్తమమైన పద్ధతి. మనిషి పూర్తిగా కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడైతే తన ఇంటిని పరమ సుఖముగా చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఈ కృష్ణ భక్తి భావన పద్ధతి ఎంతో సులభమైనది. అతడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామజపము చేస్తూ కృష్ణునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తింటూ భగవద్గీత, శ్రీమద్ భాగవతములు వంటి గ్రంథాలపై చర్చ చేస్తూ శ్రీ విగ్రహారాధనలో నెలకొని ఉంటే సరిపోతుంది. ఈ 4 విషయాలకే అతనిని సుఖభాగునిగా చేస్తాయి. అతని కుటుంబ సభ్యులకు ఈ రకంగా శిక్షణ ఇవ్వాలి. కుటుంబ సభ్యులందరూ ప్రొద్దున సాయంత్రం కలిసి కూర్చుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామజపం చేయాలి. మనిషి ఈ 4 నియమాలను పాటిస్తూ కృష్ణ భక్తిని పెంచుకోవడానికి ఈ రకంగా జీవితాన్ని మలుచుకుంటే గృహస్థ జీవనం నుంచి సన్యాస జీవనానికి మారవలసిన అవసరమే లేదు. కానీ ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలంగా లేకపోతే గృహస్థ జీవనాన్ని తప్పకుండా విడిచిపెట్టాలి. అర్జునుడు చేసినట్లుగా శ్రీకృష్ణుని అనుభూతము చేసుకోవడానికి లేదా సేవించడానికి మనిషి సమస్తమును త్యాగం చేయాలి. అర్జునుడు తన కుటుంబీకులను చంపాలనుకోలేదు, కానీ వారే తన కృష్ణానుభూతికి అవరోధాలు అని అర్థం చేసుకోగానే అతడు శ్రీకృష్ణుని ఆదేశాన్ని స్వీకరించి యుద్ధము చేసి వారిని సంహరించాడు. అన్ని సందర్భాలలో మనిషి గృహస్థ జీవన సుఖదుఖాల నుంచి విరక్తుడై ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వడూ పూర్తిగా సుఖంగా లేదా పూర్తిగా దుఃఖంగా ఏనాడు ఉండబోడు. అర్థమవుతుంది. చిన్న విషయాలు మనల్ని దూరం చేస్తే, మనల్ని దూరంగా ఉంచితే ఒకసారి మనము ఈ విషయం వలన భగవంతుని భక్తి మార్గంలో వెళ్తున్నానా లేదా, దీనికోసం నేను తప్పించిపోయాను, దీనికోసమా నేను ఉన్నాళ్ళు తలకిందలుగా తపస్సు చేశాను అని గ్రహించుకోవాల్సిన విషయాలు ఈ భాష్యమంతా.
సుఖ దుఃఖాలు భౌతిక జీవనాన్ని అనుసరించుకుని ఉండే విషయాలు. భగవద్గీతలో ఉపదేశించబడినట్లు వాటిని సహించడం మనిషి నేర్చుకోవాలి. సుఖ దుఃఖాలు రావడాన్ని పోవడాన్ని ఎప్పుడూ అదుపు చేయలేడు కనుక అతడు లౌకిక జీవన పద్ధతి నుండి విరక్తుడై ఆ రెండు పరిస్థితుల్లోనూ సహజంగానే సమభావంతో ఉండాలి. ఈ కోరినది ఏదైనా లభించినప్పుడు సాధారణంగా మనం ఎంతో ఆనందిస్తాము. కోరనిది ఏదైనా లభించినప్పుడు దుఃఖిస్తుంటాము. కానీ మనము నిజానికి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే ఈ విషయాలు ఏమి మనం కలత పెట్టము. ఆ స్థితికి చేరుకోవడానికి మనము త్రింపు లేనట్టి భక్తి యోగాన్ని సాధన చేయాలి. మార్గము తప్పకుండా శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవడం చేయడం అంటే 9వ అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పబడినట్టు కీర్తనము, శ్రవణము, అర్చనము, వందనము వంటి 9 భక్తి పద్ధతులలో మనిషి నెలకొనాలి. ఈ పద్ధతిని తప్పకుండా పాటించాలి. మనిషి ఆధ్యాత్మిక జీవన విధానానికి అనుగుణముగా మారినప్పుడు సహజంగానే లౌకికులతో కలవాలని అనుకోడు. అది అతని స్వభావం విరుద్ధమే అవుతుంది. అవాంఛిత సాంగత్యం లేకుండా ఏకాంత స్థలంలో నివసించడానికి తాను ఎంత ఇష్టపడుతున్నాడో చూసుకోవడం ద్వారా అతను తనను పరీక్షించుకోవాలి. సహజంగా భక్తునికి అనవసరమైన అలవాట్ల పట్ల, సినిమాలకు పోవడం పట్ల, ఏదో సాంఘిక కార్యక్రమంలో ఆనందించడం పట్ల రుచి ఉండదు. ఇవన్నీ కేవలం కాలాన్ని వృధా చేసుకోవడమే అని అతను అర్థం చేసుకుని ఉంటాడు. వైద్యుల క్రియ లేదా ఇంకేదో విషయాన్ని గురించి అధ్యయనం చేసే పరిశోధకులు, తత్వవేత్తలు చాలా మంది ఉంటారు. కానీ భగవద్గీత ప్రకారం అటువంటి పరిశోధనలకు, తాత్విక కల్పనకు వీలే లేదు. అది దాదాపుగా అర్థరహితమైన విషయమే. భగవద్గీతను అనుసరించి మనిషి తాత్విక వివేకము ద్వారా ఆత్మ స్వభావం గురించి పరిశోధన చేయాలి. ఆత్మను అర్థం చేసుకోవడానికి అతను పరిశోధన చేయాలి. ఇదే ఇక్కడ ఉపదేశించబడింది. కేవలము మనిషి తాత్విక వివేకము ద్వారా, అంటే ఇటువంటి వివేకం మనకు ఉపయోగమయ్యా, ఏదో రీసెర్చ్ చేసేసి పరిశోధనల వలన మనకి ఏమీ విలువ లేదు. చేసే పని వలన మనము ఆత్మ స్వభావం గురించి తెలుసుకోగలిగితే మాత్రమే అది ఉపయోగము అని చెప్పుకొస్తున్నారు. ఆత్మానుభూతికి సంబంధించినంత వరకు భక్తి యోగమే విశేషంగా ఆచరణీయమైనదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భక్తి అనే మాట రాగానే పరమాత్మ, వ్యక్తిగత ఆత్మ మధ్య సంబంధాన్ని మనిషి గుర్తించవలసి ఉంటుంది. వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ కనీసము భక్తి భావనలో, అంటే భక్తి జీవన భావనలో సమానం కానే కాదు. పరమాత్మనికి వ్యక్తిగత ఆత్మ చేసే సేవ నిత్యమైనది. ఇదే ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. అంటే భక్తియుక్త సేవ శాశ్వతమైనది. మనిషి ఈ తాత్విక నిశ్చయంలో నెలకొని ఉండగలగాలి. సో ఏది నిజము, ఏది నిజము కానిది అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలగాలి. మనము భగవంతుడు వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనకి. రైట్? ఆత్మ తాలూకా నిజస్థితి ఏమిటయ్యి అంటే భగవంతుని భక్తియుక్త సేవ చేయడమే ఆత్మ తాలూకా శాశ్వత స్థితి అని దాన్నే భక్తి అంటున్నారు. ఈ విషయాన్ని మంచి గ్రహించాలి. భాగవతంలో చెప్పిన మరొక విషయం చెప్తున్నారు. వదంతి తత్వ వితస్త్వయం యత్ జ్ఞానమద్వయం అని శ్రీమద్ భాగవతంలో వివరింపబడింది. అంటే నిజంగా పరతత్వాన్ని తెలిసిన వారు అది బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనే 3 వివిధ దశలలో అనుభూతమవుతుందని ఎరిగి ఉంటాడు. పరతత్వానుభూతిలో భగవానుడు అనేది చివరి అంశం. అందుకే మనిషి భగవంతుడిని అర్థం చేసుకునే స్థితి వరకు చేరుకుని ఆ విధముగా దేవదేవుని భక్తియుక్త సేవలో నెలకొనాలి. అదే జ్ఞాన పరిపూర్ణత్వము. అర్థమవుతుందమ్మా? ఇంకా ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉన్నాయా? బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనే 3 అంశాల గురించి క్వశ్చన్లు అడిగారమ్మా? దీని మీద అడగలేదు, జనరల్ అడుగుతారు. దీంట్లో ఇంకేం క్వశ్చన్ ఏమ్మా? మిమ్మల్ని అడిగారు. రైట్, ఎస్. దీంట్లో ఇంకేం డౌట్ లేదు కదమ్మా? బ్రహ్మం అనగా ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి? రైట్? పరమాత్మ, భగవంతుడు ఉన్న తేడాన్ని గ్రహించింది. అందరిలోని భగవంతుని తాలూకా అంశరూపమని పరమాత్మ అంటారు. పరమాత్మ నుంచి వచ్చింది అది భగవంతుని అంశం. సో భగవంతుడిని 3 దశలుగా అర్థం చేసుకోగలగాలి. ఒకటి బ్రహ్మం అంటే ఆయన నుంచి వచ్చే తేజస్సుని బ్రహ్మం అని,
మన అందరిలో ఉండే పరమాత్మ ఆయన అంశరూపం అని, ఆయన నిజస్వరూపం, ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది భగవంతు రూపం. మరి గోల్ భగవంతు రూపం దగ్గరికి వెళ్ళడానికి ఈ రెండింటిని మెట్ల కింద వాడుకోగలరు. బ్రహ్మంతో పెద్దగా పని లేదు. బ్రహ్మము అన్నది బ్రహ్మము అనే పదాన్ని మళ్ళీ 3 విధాలుగా వాడుతుంటారు. ఒక్కో చోట భగవంతుని నుంచి వచ్చింది బ్రహ్మము, తేజస్సుని బ్రహ్మము అంటారు. అట్లాగనే పరమాత్మ తత్వాన్ని కూడా బ్రహ్మము అని పిలుస్తుంటారు ఒక్కోసారి, ఆత్మని కూడా బ్రహ్మము అని పిలుస్తారు ఒక్కోసారి. ఎప్పుడు పిలుస్తారయ్యా అంటే ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన అంశాన్ని బోధించే చేత బ్రహ్మము అని కూడా దీనిని చూపిస్తుంటారు. మరి బ్రహ్మము అందుకే పరమాత్మ భగవంతుని తాలూకా దివ్య తేజస్ని బ్రహ్మము, అది అది ప్రైమరీ డెఫినేషన్. ఆ తర్వాత మిగతా డెఫినేషన్స్. ఓకే, విషయాన్ని అలవాటు చేసుకోవడం మొదలుకొని పరతత్వానుభూతి, భగవతానుభూతి స్థితి వరకు ఉన్నట్టు ఈ పద్ధతి క్రింద అంతస్తు నుండి పై అంతస్తు వరకు ఉండే మెట్లు వంటివి. ఇక ఈ మెట్టు మీద మొదటి అంతస్తు లేదా 2వ అంతస్తు లేదా 3వ అంతస్తుకి చేరిన వారు చాలా మంది ఉన్నారు. అని కృష్ణుని అవగాహన అనే చివరి అంతస్తుకు చేరనిదే మనిషి అల్పజ్ఞానంలో ఉన్నవాడే అవుతాడు. భగవంతునితో పోటీ పడుతూనే అదే సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానమును ముందుకు పోవాలనుకుంటే అతను భంగపడతాడు. వినయము లేకుండా అవగాహనను పొందడం అసాధ్యమని స్పష్టంగా చెప్పబడింది. తాను భగవంతుడిని అనుకోవడం గర్వాతిశయమే అవుతుంది. ఘోరమైన ప్రకృతి నియమం నుంచి ఎప్పటికే తన్నులు తింటూనే జీవుడు అజ్ఞానము కారణముగా నేను భగవంతుడిని తలుస్తాడు. అందుకే అమానిత్వము, వినయము అనేది జ్ఞానానికి ఆరంభము. మనిషి వినమ్రుడై ఉండి తాను భగవంతునికి ఆధీనుడని తెలుసుకోవాలి. భగవంతునిపై తిరుగుబాటు కారణంగానే అతడు ప్రకృతికి ఆధీనుడవుతున్నాడు. ప్రతి ఒక్కడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, పూర్తిగా విశ్వసించాలి. అర్థమవుతుంది కదమ్మా. మన ఫాల్ట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే మనకున్న అజ్ఞానం వలన వేదాల్లో రాసింది ఆత్మ అన్నది పరమాత్మ అంశంలోంచి వచ్చినది, అంత మాత్రాన్ని మనం పరమాత్మతో సమానము అనుకోవడము అవివేకము. అలా అనుకున్న వాళ్ళు మాత్రమే మళ్ళీ జన్మలెత్తుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. ఆ ప్రాసెస్ లో వాళ్ళు భగవంతునికి దూరం అయ్యి ప్రకృతికి దగ్గరయ్యి ఆ మాయా వలయంలో ఉండిపోయి మళ్ళీ జన్మలెత్తుకుంటూ ప్రకృతి చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి రాసుకొస్తున్నారు. రైట్, ఇది క్వశ్చన్స్ ఉన్నాయేమో 20 లక్షణాల గురించి. హరే కృష్ణ. ఆన్లైన్ ఫాలో అవ్వగలుగుతున్నారమ్మా? హరే కృష్ణ. క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? ఫాలో అవుతున్నాం ప్రభు, నో క్వశ్చన్స్. సో అవి 24 లక్షణాలు. సో నెక్స్ట్ 4 శ్లోకాలు నెక్స్ట్ దీని గురించి ఈ జ్ఞానము తెలుసుకోవడం వలన ఉండే ప్రయోజనం ఏమిటి అనేది చెప్పుకొస్తారు. 13, 14, 15, 16, 17, 18 ఈ 5 శ్లోకాలు దాని గురించి చెప్పుకొస్తారు. ఇక్కడతో ఆపుదామా లేకపోతే కంటిన్యూ చేసుకుందామా? ఏమా? సో ఆపుదాము. సరే ఆపుదాము. నాకు కొంచెం టైం ఉంది కానీ బట్ ఆపదవచ్చు, గంట ఉంది. అయితే ఎనీ క్వశ్చన్స్, ఎనీ అదర్ జనరల్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ విల్ డిస్కస్. సో 13వ శ్లోకము భాష్యం ఒకసారి చూద్దాం, అనువాదం చూద్దాము. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతత్వం ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరించను. అది లేనిదియు నాకు ఆధీనమును అగు బ్రహ్మము అనగా జీవాత్మ ఈ భౌతిక జగత్తు నందలి కార్యకారణములకు అతీతమై ఉండును. సో నాకు ఆధీనములో ఉండే బ్రహ్మం అంటే జీవాత్మ. ఇందాక అన్నట్టు బ్రహ్మముని ఒక్కోసారి జీవాత్మతో కూడా ఆత్మతో కూడా రాస్తారు. భగవంతుని ఆధీనంలో ఉన్న బ్రహ్మము జీవాత్మ, లేదు అంటే బ్రహ్మం అంటే పరమాత్మ. ఓకే, భగవంతుడు. సరే, ఈ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము.
So if there are any questions, let's discuss. Any general questions also. So, ఇంచుమించుగా ఎన్ని చాప్టర్స్ నుంచి వస్తున్నారు ప్రభు మీరు? 11, 12, 10, 6th చాప్టర్ నుంచి వచ్చారు. ఓకే, 8th నుంచి వచ్చారు. సో ఇదివరకు మీరు చదివే ఉంటారు కదా, తేడా ఏమైనా ఉందా? హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ దిస్? ఇదివరకు చదివినా కానీ అంత చెప్పండి. పర్టికులర్గా చదవలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పర్టికులర్గా డీటెయిల్డ్గా బట్ ప్రభు మార్పు, ఎటువంటి మార్పు వస్తుంది? ప్రాక్టికల్ చేంజ్ ఏంటి నాకు కావాలి? చాలా వరకు సరెండర్ ఉంది. ఇంకొకటి ఇంతకుముందు కేర్ చేసినట్టు ఇప్పుడు కేర్ చేయట్లేదు అసలు. అంటే అట్లీస్ట్ దేని గురించి వరి అవ్వాలో, దేని గురించి వరి కాకపోవడం అనే విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. ఇప్పుడు వరి కావట్లేదు అసలు ఎక్కువ. ఇదివరకు చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు అవి అంత ఇంపార్టెంట్ కాదు, దానికంటే ఇంపార్టెంట్ అయింది మరొకటి ఉంది, దానికోసం తాపత్రయపడాలి అన్న భావన అయితే కలుగుతుంది. దట్స్ గుడ్ బ్రో, అదే కావాల్సింది కూడా. ఆ భావన లేదే ఇది ఉండదు, ముందుకు వెళ్ళడం కష్టమైపోతుంది. ముందు చిన్న చిన్న విషయాలు కూడా కొద్దిగా టెన్షన్ పడేవాళ్ళు, ఇప్పుడు టెన్షన్ పడతాం. ప్రభు ఇంతకుముందు చదివాం కానీ ప్రభు, అంటే ఆ కోణం అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఏదండి? అర్థం చేసుకునే పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, చదివితే ఏదో ఈ బుక్ చదివారా? ఈ బుక్ చదివారు కానీ క్లాస్ లో వింటే దాని యొక్క మీనింగ్ డిఫరెంట్ గా అర్థమవుతుంది. మామూలుగా చదువుకుంటూ వెళ్తే అది అంటే గురువు యొక్క ప్రాముఖ్యత అనేది క్లియర్ గా తెలుస్తుంది. వినడం వల్ల వచ్చే దాని కోణమే డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇట్స్ ఇంపార్టెంట్ ప్రభు. బాటమ్ లైన్, ఇట్ హ్యావ్ టు మూవ్ ఇన్ టు డివోషనల్ సర్వీస్. డివోషనల్ సర్వీస్ లో ఉన్న ఆనందాన్ని చూడడానికి యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ అవైలబుల్. ఇస్కాన్ కానీ ఏదైనా సరే, ఎందుకంటే ఇస్కాన్ తాలూకా టోటల్ ఫోకస్ ఇస్ డివోషనల్ సర్వీస్. అందుకే భగవంతుని అంతగా అంత అలంకారం చేస్తూ దాని మీద అంత టైం స్పెండ్ చేస్తారు. బేసికలీ రోజు ఇస్కాన్ టెంపుల్, రాబిట్స్ టెంపుల్ కానీ ఏదో రోజు అలంకరిస్తారు. మీరు చనిపోయేటప్పుడు ఏదో ఒక విగ్రహం, ఏదో ఒక అలంకారం గుర్తున్నా చాలు, అది దృష్టిలో నచ్చేయాలి. ఏదో మీకు అంత అలంకారం నచ్చేయాలి, ఏదో ఒకటి అది గుర్తుండిపోగలగాలి. వాళ్ళు రెడ్ కలర్, వాళ్ళు బ్లూ కలర్, రోజుకు ఒక కలర్ పెట్టి అలంకరిస్తారు. చాలా డీటెయిల్ గా చేస్తారు ప్రభు అలంకారం. ఫుల్ సెట్ డ్రెస్ ఫర్ 1 day కాస్ట్ అరౌండ్ 1.5 lakhs basically. డీటెయిల్ డ్రై క్లీనింగ్ చేయించి ఇస్తారు. చాలా ఉంటాయి అయ్యా, ఇంకా ఎక్సర్సైజ్ మాయాపూర్. దే హ్యావ్ ఓన్లీ 2 hour window టు డెకరేట్ ఇట్. మా విగ్రహాలు 7 అడుగులు 7 అడుగుల విగ్రహాలు మాయాపూర్లో. చాలా ప్లానింగ్ చేసి పెట్టింది. సో మేము ఇక్కడ జియూలో వెళ్ళాను బిహైండ్ విగ్రహాలు డ్రెస్సెస్ గురించి. సో ఏ రోజు నుంచి దే హ్యావ్ ప్లాన్ ఫర్ 6 months. 6 నెలల డ్రెస్సులు వరుసగా పెట్టేసి ఉంటాయి. దే హ్యావ్ ఫుల్ టైలరింగ్ టీమ్. తీసిన తర్వాత మళ్ళీ మొత్తం డ్రెస్ అంతా వెరిఫై చేసి ప్రతి బటన్, ప్రతి కుట్టు అంతా బాగుంది అని క్లియర్ చేసిన తర్వాత డ్రై క్లీనింగ్ వెళ్ళి వస్తుంది. డ్రై క్లీనింగ్ వచ్చిన తర్వాత దాని మీద స్టిక్కర్ డేట్ వేసి హ్యాంగర్ పెట్టేసుకుంటూ వేసుకుంటారు. తాళ్ళు ఉంటాయి కదా, ఎన్నో చాలా తాళ్ళు ఉంటాయి. అవును, అవి దేనికి వెయ్యాలా అనేది కూడా చాలా పెద్ద ఇది. ఎక్స్పర్ట్ గా వాళ్ళు దానిలోనే వీలైన వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఏం కాదు. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆవిడ నీతి అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఎంత పర్ఫెక్ట్ గా దానిలో ఉంటుందంటే, అసలు ఇక్కడ ఏ తాడు కట్టాలి అని అది రావడం చాలా కష్టం. ఒకసారిట రాధారాణి డ్రెస్సులు వేసే దగ్గర నగలు పెట్టే విషయం వేసే హారాలు పెట్టారు.
ఆ పెట్ట దగ్గర ఆవిడ నాకు ఇది వెయ్యాలని ఆవిడ కళ్ళు రాత్రి చెప్పి అది వేయించింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత I'm able to differentiate అండి. It is necessary or not necessary, which is necessary, which is not necessary. If it is not necessary, I'm not involving in that. yes, if it is not helping you for spiritual progress, it is not necessary. అంటే డబ్బు సంపాదించొద్దు అని చెప్పట్లేదు. సంపాదించే డబ్బులు స్పిరిచువల్ గా వాడుకోలేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. Kind of change in style. అంటే ఎంత టైం లేదు ప్రతి ఒక్కరికి. ఫ్యూ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ One by one, we look into end point. Everyone has their end point and we don't know what it is. other points and take we cannot able to lead and ఒకటి మనకి it is not necessary, they say that. ఎవరు మాట్లాడేది? సాంప్రదాయం. చాలా కామ్ అయిపోయారా? కామ్ అయిపోకూడదు, కీర్తనం గట్టిగా పాడాలి. జాయిన్ అవ్వండి అమ్మా మీ అందరూ కూడా భాగవతం రీడింగ్ కి. విలాసమతజీ మీరు ఎలా ఉన్నారు? మీరు ఆల్రెడీ అందులో ఉన్నారు, చాలా నుంచి ఇందులో ఉన్నారు, మాకంటే అందరికంటే సీనియర్ మీరు. సో ఈజ్ ఇట్ గోయింగ్ ఓకే ఆర్ నాట్ మీరు చెప్పాలి. అందరూ కరెక్ట్గా ఉన్నావో లేదో మీరు చెప్పగలిగారు. ఇంకా ఆన్లైన్ ఎవరైనా మాట్లాడతారమ్మా? హరే కృష్ణ. నారాయణ ప్రభు ఎలా ఉన్నారు ప్రభు? హరే కృష్ణ మనోహర ప్రభు ఎలా ఉన్నారు? ఏమ్మా, యు వాంట్ టు సే సంథింగ్? ఏం లేవు నాన్న, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే అన్ని చదువుతూనే ఉంటాం, అన్ని తెలుసున్నట్టే ఉంటాయి, ఇవన్నీ ఒక దగ్గరికి వచ్చేసరికి ఇది అని తెలియలేదు. ఈ గుణాలే అన్నది వాడుకుంటుంది ఏంటి అని ఫస్ట్ అడిగినప్పుడు ఇన్ని 20 గుణాలు పెట్టుకుని కూడా చెప్పలేకపోయామే అనిపించింది. 20 గుణాలు 24 24 దీన్ని బయటికి తీసుకు. ఇవన్నీ అన్నిట్లో అలా చదువుతూనే ఉంటున్నాం, భాగవతంలోనే ఇక్కడ అలా వస్తూనే ఉంటున్నాయి. 24 పంచభూతాలు 5 కదా, దాని తర్వాత పంచేంద్రియాలు కర్మేంద్రియాలు. సో మొన్న ఎవరు అడిగాను నీ క్వశ్చన్, ఐ ఆన్సర్ నేను చెప్పింది కరెక్టా కాదు. ఈ నవగ్రహ పూజ ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగపడింది. నిజానికి పంచభూతాలు అవుటర్ మోస్ట్ ఎలిమెంట్స్ అంతే కదా, 24లో అవుటర్ మోస్ట్ పంచభూతాలు. నవగ్రహాలకి మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అక్కడే ఉంటుంది. నవగ్రహాలకి ఇన్ఫ్లుయెన్స్ పంచభూతాల మీద ఉంటుంది, భూమి ఆకాశం లేదు, అంతకంటే డెప్త్గా ఉండడానికి అవకాశం లేదు పంచభూతాలు. మీకు చెప్తారు. మరి భగవంతుడికి ఆత్మ పరమాత్మ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉండగలుగుతుంది. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్. అంతే కదా, నక్షత్రాలు కానీ గ్రహస్థితి కానీ వాటి ఇన్ఫ్లుయెన్స్ పంచిపోతాల వరకే ఉంటుంది. కానీ భగవంతుని ఇన్ఫ్లుయెన్స్ ఆత్మ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే క్లోజెస్ట్ ఆత్మకి క్లోజెస్ట్ ఉన్నది పరమాత్మ. అందువలన యూ హ్యావ్ టు టేక్ హిస్ దిస్ థింగ్, హిస్ మెసేజ్. ఆయనకి సరెండర్ అవ్వడం ఇంపార్టెంట్. మిగతావన్నీ కానీ నాన్న ఇప్పుడు ఒక మనిషి నక్షత్రాన్ని బట్టి ఆ గ్రహాలు వస్తాయి, ఈ స్థితి ఉంటది, ఈ టైంలో ఉంటది, ఇవన్నీ మరి అంటారు కదా. అవును అంటారు, అందుకే చెప్తున్నారు. రాహు దశ అంటారు, లేకపోతే శని దశ అంటారు. అవును, అవన్నీ పంచభూతాలు 24 అంశాల్లో పంచభూత అంశం దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసేంత వరకు ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది కదా. మనం ఎక్కువ మాట్లాడుకోలేదు యాక్చువల్ గా పంచభూతాల గురించి. పంచేంద్రియాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంద్రియ రుచుల గురించి మాట్లాడుకుంటున్నాం, కర్మేంద్రియాల గురించి మాట్లాడుకుంటున్నాం. వీటి అవుటర్ మోస్ట్ లేయర్ 5 ఎలిమెంట్స్. దాంట్లో శరీరం నిలబెట్టడానికి కారణం ఇవే. మోక్ష మార్గానికి ఈ గ్రహాలు మనకి అంతగా ఉపయోగపడవు.
అయితే గ్రహ అనుకూలన అన్నది ఉంది. అనుకూల అయితే- పరిస్థితి గ్రహాల వలన అనుకూల పరిస్థితి ఏమొస్తుంది అంటే ఈ 5ని కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి. సో ఆ పూజ వల్ల ప్రయోజనం శరీరం వరకు ఉంది. భగవంతుని పూజ ఆత్మకు సంబంధించినది. ఒకవేళ గ్రహాలు చూపించినా వాటి ప్రభావం మనం భగవంతుడి పాదాలు పట్టుకుని భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు That వాటి is more ప్రభావం ఉండదు. important. ఇక్కడే ఆగిపోవడంతో ప్రాబ్లం. ఆ, ఇంపార్టెంట్ అని చెప్పడంతో ఇక్కడే ఆగిపోతాడు. ఉమ్, వాటిని పూజించుకుంటూ అక్కడే ఆగిపోతాం. ఇవాళ రేపు శ్రీకాళహస్తి 15 ఏళ్ల క్రితం లేదు అలాగే. ఇప్పుడు ఇన్ని గ్రహ పూజలు చాలా చాలా ఇదివరకు లేదు. అది 20 ఏళ్ల క్రితం అది లేదు. కాదు. ఏమ్మా? డాక్టర్లు స్పెషలిస్టులు ఎలా అయిపోయారో అది అలాగే అయిపోయింది. 20 ఏళ్ల క్రితం మల్లికార్జున స్వామి కాళహస్తీశ్వరుడు పూజే మెయిన్ ఉండేది బేసికలీ. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడే పీపుల్ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం అరౌండ్ దిస్ దాన్ మెయిన్ దిస్ థింగ్ అనిపించింది మన కాళహస్తి. అవును. ఏమండి? త్రయంబకేయం, ఓకే. కాలసర్ప సో ఆ రోజు నేను కాళహస్తి రీసెంట్ గా ఎప్పుడో అదే అనిపించింది అనమాట. సో ఈ పూజ వల్ల ఫోకస్ ఇక్కడిక్కడే పెరిఫరల్ లో ఉండిపోయింది కదా, ఇంపార్టెన్స్ లోకి వెళ్ళట్లేదే అనిపించేసి. మీరు ఏదో అడుగుతున్నారు. చేస్తున్నారు, దానికోసం చేస్తే మంచిది. దీనివల్ల దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం వల్ల దీనివల్ల చేస్తే మంచిది, దాంతో ప్రాబ్లం లేదు. అది చేసిన తర్వాత వచ్చిన సుఖంతో దేవుడి దగ్గరికి వెళ్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అయినా ఆ గోల్కి వెళ్ళిపోతాం. ఇందులో 2 చెప్పుకొచ్చారు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖాన్ని పోల్చడం సులభము. వ్యాధి ముసలితనం పోల్చడం సులభం. అందువల్ల దాంతో కొంత వైరాగ్యం రావడం కూడా రాగలగాలి. దాంతో అది భక్తి వైపు వెళ్ళగలగాలి. అట్లాగనే ఈ పూజ చేయడం వలన శరీర సుఖాలు వస్తాయి, శరీరానికి సంబంధించిన సుఖాలు అయితే వస్తాయి. దాని వలన దేవుడికి దగ్గర అవుతున్నామా దూరం అయిపోతున్నాం? దేవుడికి దూరం అయితే ఆ పూజ ప్రయోజనము నెగిటివ్ ప్రయోజనం. మన మీద అహింస చేసుకుంటున్న వాళ్ళం అవుతుంది. టెంపరీ బెనిఫిట్స్ ఓన్లీ వి కెన్ గెట్. టెంపరీ బెనిఫిట్స్ వైపు వెళ్ళడంలో తప్పు లేదు. టెంపరీ బెనిఫిట్, సో there is some discomfort in the body and it is shown in the form of fever. అవునా కదా? ఫీవర్ రూపంలో చూస్తున్నాం. దానికి కూడా పారాసెటమాల్ వేస్తున్నాం. పారాసెటమాల్ వేయడంతో ఏం జరుగుతుంది? ఫీవర్ తగ్గుతుంది కానీ అండర్లైన్ కాజ్ తగ్గట్లేదు. అండర్లైన్ కాజ్ ఇక్కడ ఏదో వచ్చింది, కురుపు వచ్చింది, దానివల్ల ఫీవర్ వచ్చింది. ఫీవర్ కోసం డోలో పారాసెటమాల్ వేస్తుంది కానీ దానివల్ల దెబ్బ తగ్గట్లేదు. దెబ్బ ఎందుకు తగ్గుతుంది అంటే పారాసెటమాల్ వేసినప్పుడు బాడీ కంఫర్ట్ స్టేట్ లోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ దెబ్బ దాని హీలింగ్ వల్లే అది తగ్గుతుంది. అర్థమవుతుంది కదా నువ్వు. బట్ ఒకసారి అది తగ్గడానికి చాలలేదు అనుకోండి, దెన్ యూ నీడ్ ఎ సెపరేట్ మెడిసిన్ ఫర్ దట్ ఆల్సో. యూ నీడ్ టు మేక్ బాడీ కంఫర్టబుల్ అండ్ దెన్ అడ్రస్ ద అండర్లైన్ ప్రాబ్లం. అట్లాగనే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూ నీడ్ సమ్ మెడిసిన్. దేవతార్చన అవసరం ఆ కంఫర్ట్ కోసం. బట్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ రీచింగ్ ద గాడ్ కెనాట్ బి లాస్ట్. అది కూడా ఉండగలిగాలి. సో 2 ఉండాలి, 2 పూజలు ఉండగలిగాలి. ఈ పూజతో కంఫర్ట్ వచ్చింది కదా అని ఆపేస్తుంది. అండర్లైన్ కాజ్ ఆఫ్ లైఫ్ అనేది మర్చిపోతుంది. దాంతో ప్రాబ్లం వస్తుంది. కంట్రోల్ ఆఫ్ పరమాత్మ. Absolutely. He is available to us. Yes. Why should we go for this? Absolutely. Subordinates ని మనం అలాగైతే వాళ్ళు అగౌరవపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళ ద్వారా వచ్చే కోరికలన్నీ నా నుంచే వాళ్ళకి సంక్రమించాయి అని చెప్పి మనం చూసే ముందు శ్లోకాల్లో చూసుకోవచ్చు. దేవతలు పూజ చేయడంతో దెర్ ఇస్ సమ్ బెనిఫిట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్ అయితే ఉంటుంది, స్పిరిచువల్ బెనిఫిట్ ఉండదు. స్పిరిచువల్ బెనిఫిట్ కోసం భగవంతుడిని సేవించగలగాలి. ఈ 20 లక్షణాలు పట్టుకొని
ఆ 24 దీంట్లో నుంచి చట్టంలో వచ్చి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఇంకా ఇది గర్ల్స్ కుసుమవుతుంది సరే అమ్మాయికి ఏమీ లేకపోతే నరసింహార్ పడుకుని క్లోజ్. ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ప్రభు? నాకు తెలియదు. అష్టపదుల్లో 24 కేసునామాలు 23 దానికి దీనికి సంబంధం ఉందంటే నాకు తెలియదు. లేదు తెలియదు, నాకు తెలియదు. 13th chapter is foundation for the rest 5 chapters. పడతానున్నా నరసింహార్తి కూడా 14 చాప్టర్ అంతా కూడా త్రిగుణ తత్వం, త్రిగుణ తత్వం గురించి వస్తుంది. ఎవ్రీ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఓన్లీ సెకండ్ చాప్టర్ అనే మొత్తం అంతా వచ్చేస్తుంది బేసికలీ. Namaste Narasimhaya. Namaste Narasimhaya. Hiranyakashipu Raksha. Adbhuta Shri Dalita Hiryakasipu Anubrinda Savadruta Rahari Rupa Jaya Jaya Jaya
जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव गुरुदेव जय जय गुरुदेव नित्य गौरा हरि बोल हरि बोल नित्य गौरा हरि बोल श्री नरसिंहदेव की, प्रहलाद महाराज की जय, शील प्रभुपाद की, अनंत कोटि वैष्णव वृंद की। हरे कृष्ण। హరే కృష్ణ. అమ్మ ఇక్కడ తాపుతున్నాను క్లాసు. సో విల్ మీట్ అగైన్ మంగళవారంలో భాగవతం క్లాస్ కలుద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే నాన్న, ఆపుతున్నామమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ.